Hello everyone, welcome to our Telugu Data Hub channel. This video is originated from our skill series. అండ్ ఎవరైతే డే బై సిరీస్ చూడాలి అనుకుంటున్నారో మన ఛానల్ని విజిట్ చేసి ప్లేలిస్ట్ అయితే చెక్ చేయండి. అండ్ ఈ వీడియో అనేది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. బికాస్ మనం ఫండమెంటల్స్ అయినప్పటికి కూడా ఈ క్లియర్ కట్గా ఆల్ కాన్సెప్ట్స్ని కవర్ చేస్తూ ఈ సిరీస్ని అయితే కంప్లీట్ చేసాం. సో మీరైతే ఫుల్గా చూడండి అండ్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ ఆల్సో మనం పవర్ బిఐ కోర్స్ కూడా కంప్లీట్ చేశాను. సో, అది కూడా ప్లే లిస్ట్‌లో ఉంది. సో, చెక్ చేయండి. అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ ఆర్ మన టెలిగ్రామ్‌లో మెసేజ్ చేయండి. నా నంబర్ టెలిగ్రామ్‌లో పిన్ చేశాను. సో, చెక్ చేసి మీరైతే నాకు మెసేజ్ చేయొచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ సీరీస్ దేనిపైన చేయాలో కామెంట్ చేయండి. సో, బేస్డ్ ఆన్ దట్ విల్ స్టార్ట్ అవర్ నెక్స్ట్ కోర్స్. అండ్ ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటూ అవర్ సెషన్. సో, ఫస్ట్ వాట్ ఈస్ ఎస్‌క్యూఎల్? ఎస్‌క్యూఎల్ అంటే ఏంటో చెక్ చేద్దాం. సో, ఎస్‌క్యూఎల్ స్టాండ్స్ ఫర్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. And it is a standardized programming language used to manage and manipulate relational databases. It enables user to perform various operations on data stored in a relational databases such as retrieving, inserting, updating, and deleting data. SQL is essential for interacting with databases and is commonly used by database administrators, developers, and analysts. So simple గా చెప్పాలంటే SQL is nothing but మన దగ్గరున్న ఎక్సెల్ రిపోర్ట్‌లో ఉన్న డేటాబేస్ కానీ, సమ్ అదర్ సోర్సెస్‌లో ఉన్న డేటాని గానీ, మనం మొత్తాన్ని డేటాబేస్‌లో సేకరించి, ఆ డేటాబేస్ నుంచి మనం మన దగ్గరున్న డేటా నుంచి ఏ వాల్యూస్ అయితే చూడాలి అని అనుకుంటున్నామో, ఏ వాల్యూస్ అయితే ఎగ్జాక్ట్‌గా మోడిఫై చేయాలి అని అనుకుంటున్నామో, అవన్నీ మనం ఈ ఎస్‌క్యూఎల్ ద్వారా ఈజీగా అనేది చెక్ చేయొచ్చనమాట. వర్కౌట్ చేయొచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక డేటా సోర్స్ ఉంది. ఆ డేటా సోర్స్ నుంచయితే మనం ఒక వాల్యూనయితే రప్పించాలి. సో, నియర్‌లీ ఆ డేటాబేస్‌లో వాల్యూస్ ఎన్నున్నాయి? మోర్ థాన్ 1000, మోర్ థాన్ 10,000 వాల్యూస్ ఉన్నాయి. సో, ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూ ఓన్లీ ఒకటి. ఆ ఒక్క వాల్యూ కోసం మనం 10,000 వాల్యూస్ అన్నీ చెక్ చేయలేం కదా! సో, అలాంటప్పుడు ఈ ఎస్‌క్యూఎల్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది. సో, ఆ డేటాని ఏం చేస్తాం మనం డేటాబేస్‌లోకి ఇంపోర్ట్ చేసి, సో, మనం మన రిక్వైర్మెంట్ బట్టి మనం సింటాక్స్‌ని ఇంప్లిమెంట్ చేస్తే మనకు అవుట్‌పుట్ అనేది ఈజీగా వస్తుందనమాట. సో, దట్స్ ద యూజ్ అబౌట్ ది ఎస్‌క్యూఎల్ అనమాట. సో, మనం ఈ ఎస్‌క్యూఎల్ సీరీస్‌లో మనం ఏం కవర్ చేస్తున్నామంటే, సో, ఫస్ట్ వన్ లెర్న్ ప్రాపర్ ఎస్‌క్యూఎల్ సింటాక్స్ యూజింగ్ ది ఎంఎస్ ఎక్స్‌క్యూఎల్ వర్క్‌బెంచ్. సో, ఈ సెషన్‌లో మనం ప్రాపర్ ఎస్‌క్యూఎల్ సింటాక్స్ కోసం డిస్కస్ చేస్తూ అండ్ మైఎస్‌క్యూఎల్ వర్క్‌బెంచ్ అనేది మనం ఇన్‌స్టాలేషన్ చేసి దీని మీదైతే వర్కౌట్ చేస్తామనమాట. అండ్ ఆల్సో సెకండ్ వన్ లెర్న్ రిలేషనల్ డేటాబేస్ డిజైన్ కాన్సెప్ట్స్. అండ్ ఆల్సో మనం రిలేషనల్ డేటాబేసెస్ అంటే ఏంటి అనేవి కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో, వన్స్ మనం సెషన్‌లోకి ఎంటర్ అయిపోయాక వాట్ ఈస్ రిలేషనల్ డేటాబేసెస్ అని అంటే కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. అండ్ మైఎస్‌క్యూఎల్ ఎస్‌క్యూఎల్ వర్క్ బెంచ్ కూడా ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? దీని మీద ఎలా వర్కౌట్ చేయాలని కూడా వన్స్ మన ఎస్‌క్యూఎల్ సీరీస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అయినప్పుడు మనం వన్ బై వన్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకొని సీరీస్ అయితే కంటిన్యూ చేద్దాం. అండ్ ఆల్సో అవర్ థర్డ్ వన్ ఈస్ ఎస్‌క్యూఎల్ సెలెక్ట్ స్టేట్మెంట్స్ టు క్వెరీ డేటా ఫ్రమ్ ఎ డేటాబేస్. సో, సెలెక్ట్ స్టేట్మెంట్స్ యూజ్ చేసి మన దగ్గరున్న డేటాని రిట్రైవింగ్ ఎలా చేయాలో అది కూడా డిస్కస్ చేస్తాం. అండ్ ఆల్సో కామన్ అలియాస్ అండ్ గివ్ అడిషనల్ కాంటెక్స్ట్ మీనింగ్ టు డేటా. అంటే లైక్ మన డేటాబేస్‌లో ఉన్న డేటాని ఆల్టర్ చేయొచ్చనమాట. సో, ఎలా ఆల్టర్ చేస్తాం అదంతా కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. అండ్ ఆల్సో లెర్న్ హౌ టు ఫిల్టర్ డేటాబేస్ క్వెరీ రిజల్ట్స్ యూజింగ్ ద ఎస్‌క్యూఎల్ వేర్ క్లాస్. సో, అండ్ ఆల్సో మనకి వేరియస్ వేర్ క్లాజెస్ అనేవి ఉన్నాయండి. సో, ఆ క్లాజెస్‌లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అనేది వేర్ క్లాజ్ అనేది ఎలా వర్క్ చేయాలి అని చెప్పేసైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వేర్ క్లాజ్ మీద ఒక చిన్న ఐడియా కావాలంటే సో, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 50 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. 50 మెంబర్స్ ఎంప్లాయీస్‌లో నియర్‌లీ ఒక 5 మంది నేమ్స్ సేమ్‌గా ఉన్నాయి. ఇంటి పేరుతో సహా. బట్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనేది డిఫరెంట్‌గా ఉంది. అండ్ ఆల్సో వాళ్ళ తాలూకా ఈమెయిల్స్ అనేవి డిఫరెంట్‌గా ఉన్నాయి. సో, ఇప్పుడు నేను ఎస్‌క్యూఎల్ సింటాక్స్‌లో నాకు ఈ పర్సన్ తాలూకా డేటా కావాలి. ఓన్లీ మనం నేమ్ ఇచ్చామనుకోండి. నేమ్ ఇస్తే ఏమవుతుంది? సో, ఆ క్వెరీ సింటాక్స్ అనేది ఎర్రర్ వస్తుంది. సో, అప్పుడు ఎస్‌క్యూఎల్ సింటాక్స్‌లో ఏం ఎర్రర్ వస్తుందంటే టోటల్‌గా ఐదుగురున్నారు. ఈ ఐదుగురిలో నీకెవరిది కావాలి అని చెప్పేసి మళ్ళీ మనకి రివర్స్ క్వెషన్ ఏస్తది ఎస్‌క్యూఎల్. సో, అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ వేర్ క్లాజ్ అనేది యూజ్ చేస్తాం. ఈ వేర్ క్లాజ్ అనేది యూజ్ చేసినట్టయితే, ఇప్పుడు మన సింటాక్స్‌లో ఆ పర్సన్ తాలూకు నేమ్ ఇచ్చి, వేర్
డేట్ ఆఫ్ బర్త్ ఈక్వల్స్ టు సో అండ్ సో అని ఈళ్ళకి ఇస్తామనమాట. సో, ఈళ్ళకి ఇంక్లూడ్ చేస్తా. అడిషనల్ కాంటెక్స్ట్ అనేది ఇస్తా. సో, దీనివల్ల ఏమవుతుందంటే ఎస్‌క్యూఎల్ మనకి పర్ఫెక్ట్‌గా ఏ పర్సన్ అయితే కావాలో ఆ పర్సన్ వాల్యూస్ మాత్రమే మనకి అవుట్‌పుట్‌లో చూపిస్తదనమాట. సో, ఆ విధంగా మనకి వేర్ క్లాజ్ అనేది యూజ్ అవుతుంది. సో, ఈ 5 కాకుండా మనం ఇంకేం కవర్ చేస్తామంటే ఈ ఎస్‌క్యూఎల్ సీరీస్‌లో అడ్వాన్స్‌డ్ క్వెరీస్ బై యూజింగ్ ప్రాపర్ ఫిల్టర్ ఆపరేటర్స్ అవి గూడా ఒకసారి డిస్కస్ చేస్తామండి. సో, మనకి ఫిల్టర్ ఆపరేటర్స్‌లో గూడా చాలా రకాలున్నాయి. సో, అవన్నీ మనం వన్ బై వన్ ఈ ఎస్‌క్యూఎల్ సీరీస్‌లో అయితే డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో మనకి ఆర్డర్ బై ఉంది. ఆర్డర్ బై కీవర్డ్ అండ్ సార్ట్ టు రిజల్ట్స్ ఆఫ్ ది క్వెరీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 100 ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి. 100 ఎంప్లాయీస్‌లో నా మార్క్స్ అనేవి ఒక్కొక్కరికి ఎక్కువ, తక్కువ, ఎక్కువ, తక్కువ అలాగనే ఇచ్చాం. ఇప్పుడేం కావాలి నాకు? ఎక్కువ నుంచి తక్కువ కావాలి. సో, అలాంటప్పుడు మనం ఆర్డర్ బై చూస్తాం. ఆర్డర్ బై ఈస్ నథింగ్ బట్ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. సో, అదనమాట. ఇంకా కొంచెం దాంట్లో వేరియేషన్స్ ఉన్నాయి. అది మనం ఎస్‌క్యూఎల్‌లో మన సీరీస్‌లో అయితే డిస్కస్ చేస్తాం. అండ్ దీని తర్వాత లెర్న్ హౌ టు ప్రాపర్‌లీ గ్రూప్ డేటా అండ్ క్రియేట్ కాలిక్యులేటింగ్ ఫర్ రిపోర్ట్. సో, గ్రూప్ డేటాని ఏ విధంగా మనం గ్రూప్ చేస్తాము. అండ్ ఆల్సో మనం ఫారెన్ కీ అంటే ఏంటి? ప్రైమర్ కీ అంటే ఏంటి? అవి గూడా ఒకసారి డిస్కస్ చేస్తాం. అండ్ ఆల్సో మనకి జాయిన్స్ అనేవి ఉంటాయి. ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ ఔటర్ జాయిన్, రైట్ ఔటర్ జాయిన్ అలా సమ్ డిఫరెంట్ ఉంటాయండి. సో, ఆ కాన్సెప్ట్స్ కూడా అయితే మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఆఫ్టర్ థట్ క్రియేట్ మైఎస్‌క్యూఎల్ డేటాబేస్ ఫ్రమ్ స్క్రాచ్. మనమైతే ఇదంతా స్క్రాచ్ నుంచి ఐ మీన్ డేటాబేస్ క్రియేట్ చేసినప్పటి నుంచి మోడలింగ్ చేస్తూ, ఇంప్లిమెంట్ చేస్తూ, ఇంకా ఆల్టరింగ్ చేసుకుంటూ, అవన్నీ మనం వన్ బై వన్, వన్ బై వన్ మన స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకొని ఎస్‌క్యూఎల్ సీరీస్‌ని అయితే కంప్లీట్ చేస్తాం. అండ్ ఆల్సో అట్ లాస్ట్ లెర్న్ హౌ టు క్రియేట్ టేబుల్స్ అండ్ మేనేజ్ రికార్డ్స్ వితిన్ ద టేబుల్స్ అండ్ మచ్ మోర్. ఇంకా ఇలాగ చాలా చాలా అనేది మనం ఈ ఎస్‌క్యూఎల్ సీరీస్‌లో అయితే కంప్లీట్ అయితే చేయబోతున్నా. సో, అదండి. సో, ఈరోజు జస్ట్ నేను ఇది ఈ స్ ఆహ్, ప్రెజెంటేషన్ ఇచ్చి చూపించడానికి కారణం, మనం ఈ సీరీస్‌లో ఏదైతే కవర్ చేయబోతున్నామో అట్‌లీస్ట్ మీకొక ఐడియా వస్తుందని, సో, నేను ఈ విధంగా ఈ ప్రెజెంటేషన్ రిపోర్ట్ అయితే రెడీ చేసి చూపించాను. సో, రేపటి నుంచి మనం ఏంటంటే, ఎస్‌క్యూఎల్ వర్క్ బెంచ్ అనేది ఇన్‌స్టాలేషన్ చేసి, ఎస్‌క్యూఎల్ సీరీస్ అనేదైతే స్టార్ట్ చేద్దాం. సో, చూడండి మనకి ఎస్‌క్యూఎల్ ఇంటర్ఫేస్ ఐ మీన్ ఎస్‌క్యూఎల్ వర్క్ బెంచ్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో, ఇక్కడ మనకు అబ్జర్వ్ చేసినట్టయితే ఎస్‌వైఎస్ డేటాబేస్ అండ్ మూవీస్ అనే డేటాబేస్ అయితే ఉన్నాయి. 2 డేటాబేసెస్ అయితే ఉన్నాయి. ఈ ఎస్‌వైఎస్ డేటా టైప్ అనే ఐ మీన్ డేటాబేస్ అనేది బై డిఫాల్ట్ అండి. ఎవరైనా సరే ఎస్‌క్యూఎల్ వర్క్ బెంచ్ ఇన్‌స్టాల్ చేస్తే వాళ్ళకి బై డిఫాల్ట్ డేటాబేస్ అని ఉంటుంది. ఈ డేటాబేస్‌లో కూడా మనమైతే మన థింగ్స్‌ని వర్కౌట్ చేయొచ్చు. నేనేం చేశాను ఒక అనదర్ డేటాబేస్ అయితే క్రియేట్ చేసుకొని దీంట్లో నేనేదైనా ప్రాక్టీస్ చేయాల్సింది నేను వర్కౌట్ చేయాల్సినవైతే చేసుకున్నాననమాట. అండ్ ఆల్సో ఇంతకు ముందైతే నేను చెప్పాను కదండీ! ఒక ఎస్‌క్యూఎల్ ఫైల్ అనేది మన గ్రూప్‌లో అయితే పోస్ట్ చేస్తాను. అది మీరు డౌన్‌లోడ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి అని ఐ మీన్ చెప్పాను కదా! సో, అది దేనికి అంటే, ఇప్పుడు నేను అదే ఫైల్‌ని ఈ ఎస్‌క్యూఎల్ వర్క్ బెంచ్‌లోకి ఇంపోర్ట్ చేసి దాని మీదైతే మనం ప్రాక్టీస్ అనేవి చేద్దాం. సో, ఇప్పుడు ఎలా ఇంపోర్ట్ చేయాలి అని చూసినట్టయితే మనకిక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదండీ! ఫైల్, ఎడిట్, వ్యూ అని. సో, వీటి కింద మనకి కొన్ని ఐకాన్స్ అయితే ఉన్నాయి. సో, ఈ ఐకాన్స్‌లో మనకి సెకండ్ ఆప్షన్ ఎస్‌క్యూఎల్ అండ్ ఫోల్డర్ ఈ టైప్ ఉంది కదా! ఇది సెలెక్ట్ చేస్తే మనం లోకల్‌కి రీడైరెక్ట్ అవుతామనమాట. సో, ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవాలి. మన ఎస్‌క్యూఎల్ ఫైల్ అనేది ఎక్కడుంది అని. సో, చూడండి ఇదైతే ఆ ఎస్‌క్యూఎల్ ఫైల్ క్రియేట్ అండర్‌స్కోర్ కస్టమర్స్ అండర్‌స్కోర్ డీబీ ఇది సెలెక్ట్ చేసి నేను ఓపెన్ చేస్తే ఏదైతే మనం లోకల్ నుంచి అయితే ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్ అనేది మన ఎస్‌క్యూఎల్ వర్క్ బెంచ్‌లోకి అయితే వచ్చింది. చూడండి క్రియేట్ అండర్‌స్కోర్ కస్టమర్స్ అండర్‌స్కోర్ డీబీ. సో, ఇది మన డేటాబేస్ అనమాట. సో, చూడండి ఇక్కడ క్రియేట్ డేటాబేస్ ఇది డేటాబేస్ నేమ్ ఇంట్రో డాట్ ఎస్‌క్యూఎల్ అండ్ ఆల్సో యూజ్ కమాండ్ ఇచ్చి నేను ఈ డేటాబేస్‌ని వర్క్ చేస్తున్నా. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి క్రియేట్ టేబుల్ ఎంప్లాయీస్ అంటే మనకి ఈ డేటాబేస్‌లో ఎంప్లాయీస్ అనే టేబుల్ అయితే క్రియేట్ చేశాను. అలానే కస్టమర్స్ అనే టేబుల్ అయితే క్రియేట్ చేశాను. అలానే ఆర్డర్స్ అనే టేబుల్ అయితే క్రియేట్ చేసి ఇంకా ఎక్స్‌ట్రా టేబుల్స్ కానీ అండ్ ఆల్సో ఈ టేబుల్స్‌లో మళ్ళీ కాలమ్స్ ఆ కాలమ్స్ ఇంటిజర్సా, వేర్‌క్యారా, ప్రైమరీకి అవన్నీ ఇచ్చేసి నేనైతే ఒక డేటాబేస్‌ని అయితే క్రియేట్ చేశానండి. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసి మనమైతే ఇక్కడ ఫ్లాష్ బటన్ ఉంది కదా! ఈ ఫ్లాష్ బటన్‌ని సెలెక్ట్ చేస్తే ఇదంతా మనకి ఎగ్జిక్యూట్ అవుతుందనమాట.
చూడండి ఎగ్జిక్యూట్ అయినాక మనకిక్కడ డౌన్‌లో గ్రీన్ కలర్‌గా మనకి రైట్ క్లిక్ అనేది చూపిస్తుంది. రైట్ అని. సో, దీని అర్థం ఏంటంటే సక్సెస్‌ఫుల్‌గా ఇంపోర్ట్ అయింది అని. సో, ఇప్పుడు ఏంటంటే ఈ స్కీమా ప్యానెల్ చెక్ చేయండి. మనం ఏం చేసాం ఇంపోర్ట్ అయితే చేసాం గానీ బట్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు ఈ స్కీమా ప్యానెల్‌లో. అప్పుడు ఏం చేయాలంటే మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనకి రిఫ్రెష్ ఆప్షన్ అయితే ఉంది. సో, ఇది క్లిక్ చేస్తే చూడండి మనం ఏదైతే ఇంపోర్ట్ చేసామో intro.sql అనేది ఇక్కడైతే విజిబుల్ అవుతుంది. సో, అగైన్ దీన్ని మనం ఎక్స్‌టెండ్ చేస్తే చూడండి దీంట్లో మనకి కొన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. టేబుల్స్, వ్యూస్, స్టోర్డ్ ప్రొసీజర్స్, ఫంక్షన్స్ అండ్ ఆల్సో అగైన్ మనం టేబుల్స్‌ని ఎక్స్‌టెండ్ చేస్తే ఆ టేబుల్స్‌లో ఉన్న కస్టమర్స్, ఎంప్లాయీస్, ఆర్డర్స్, ప్రొడక్ట్స్ 4 టేబుల్స్ ఉన్నాయి. అగైన్ ఈ టేబుల్స్‌ని ఎక్స్‌టెండ్ చేస్తే వాటిలో ఉన్న ఆబ్జెక్ట్స్ మళ్ళీ వస్తాయి. అగైన్ మన కాలమ్స్‌ని క్లిక్ చేస్తే వాటిలో ఉన్న కాలమ్స్ నేమ్ కూడా మనకైతే విజిబుల్ అవుతుంది. సో, ఈ విధంగా అయితే మనం మన లోకల్ నుంచి ఎస్‌క్యూఎల్ ఫైల్స్‌ని ఇంపోర్ట్ చేసుకొని వర్క్ చేసే విధానం ఇదండి. సో, ఇప్పుడు నేను ఇదనేది క్లోజ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో రైట్ నౌ నా దగ్గర 3 డేటాబేస్ ఉన్నాయి. ఇంట్రో.ఎస్‌క్యూఎల్ ఇంట్రో అండర్‌స్కోర్ ఎస్‌క్యూఎల్ అలానే మూవీస్ అనే డేటాబేస్ అలానే ఎస్‌వైఎస్ అనే సిస్టమ్ డేటాబేస్. సో, అండ్ ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసి సెలెక్ట్ స్టేట్మెంట్ అనమాట. సో, సెలెక్ట్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే, సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది ఒక బేసిక్ కాన్సెప్ట్ అండి. అండ్ ఆల్సో వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనం మేజర్‌గా ఈ ఎస్‌క్యూఎల్ మీద వర్క్ చేసేది సెలెక్ట్ స్టేట్మెంట్‌లోనే. ఇది దేనికంటే, మన దగ్గరున్న డేటాని ఇంపోర్ట్ అయితే రిట్రైవ్ అయితే చేయొచ్చు. రిట్రైవ్ అంటే జస్ట్ మనం డేటాని చూడొచ్చు. ఆర్ ఆల్సో వన్స్ డేటా అని వచ్చాక అది మనం లోకల్‌కి డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చండి. సో, అదెలానో మనం చర్చిద్దాం. సో, ఇప్పుడు ఈ సెలెక్ట్ సింటాక్స్‌ని చూసినట్టయితే సెలెక్ట్ ఓకే. ఇది ఒక ఫంక్షన్ కీ అనమాట. సెలెక్ట్ ఫంక్షన్ ఇది కాలమ్ నేమ్. మనం సింగిల్ కాలమ్‌ని రిట్రైవ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ మనం సెవరల్ కాలమ్స్ లైక్ కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3 రిట్రైవ్ చేయొచ్చు. అండ్ ఆల్సో సెలెక్ట్ కాలమ్స్ ఫ్రమ్ టేబుల్. ఏ టేబుల్ నుంచి అయితే మనం రిట్రైవ్ చేయాలనుకుంటున్నామో ఆ టేబుల్స్‌నైతే మనం ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ద్వారా మనమైతే ఈ రిట్రైవ్ చేయొచ్చనమాట. సెలెక్ట్ అండ్ ఫ్రమ్. ఇది మనం ప్రాక్టికల్‌గా చేస్తే కొంచెం మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది. సో, అదేనని మనం చెక్ చేద్దాం. ఇది కదండీ ఎస్‌క్యూఎల్ వర్క్ బెంచ్. సో, అట్ ప్రెజెంట్ నా దగ్గరైతే 3 డేటాబేస్ ఉన్నాయి. సో, నేనేంటి ఇంపోర్ట్ చేసిన ఫైల్ డేటాబేస్ నుంచి నేనైతే వర్క్ చేయాలి. సో, అప్పుడేం చేద్దామంటే మనం ఈ ఎస్‌క్యూఎల్ వర్క్ బెంచ్‌కి ఒక విషయం అయితే చెప్పాలి. నేను ఈ ఇంట్రో అండర్‌స్కోర్ ఎస్‌క్యూఎల్ అనే డేటాబేస్ మీద వర్క్ చేయాలి అనుకుంటున్నా అనంటే, అప్పుడు మనం ఏం చేయాలంటే యూజ్ ఇంట్రో డాట్ ఎస్‌క్యూఎల్ అని ఈ సింటాక్స్ అనేది ఇవ్వాలి. ఈ కమాండ్ అయితే ఇవ్వాలి. వన్స్ మనం యూజ్ కమాండ్ అనేది యూజ్ చేస్తే, ఈ ఎస్‌క్యూఎల్ ఇంటర్ఫేస్‌కి ఏమని అర్థమవుతుందంటే, ఓకే. ఈ డేటాబేస్ అనేది యూజ్ చేయాలి అనుకుంటున్నాడు అని చెప్పేసి అవుతుందనమాట. సో, చూడండి నేను యూజ్ ఇంట్రో అండర్‌స్కోర్ ఎస్‌క్యూఎల్ ఇచ్చి దీన్ని మనం రన్ చేస్తే మనకి చూడండి ఈ ఇంట్రో అండర్‌స్కోర్ ఎస్‌క్యూఎల్ ఇదనేది మనకి హైలైట్ అవుతుంది. హైలైట్ అవుతుంది అంటే అర్థం ఈ డేటాబేస్ అనేది సెట్ అయింది. మనం ఇప్పుడు ఈ డేటాబేస్‌లో వర్క్ చేస్తున్నామని. సో, అదండి. సో, ఇప్పుడు మన థింగ్ ఏంటి ఈరోజు టాపిక్ వచ్చేసి సెలెక్ట్ స్టేట్మెంట్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రో ఇంట్రో అండర్‌స్కోర్ ఎస్‌క్యూఎల్‌లో మన దగ్గర మొత్తం ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? ఇంట్రో అండర్‌స్కోర్ ఇది సెలెక్ట్ చేస్తే చూడండి స్కీమాస్ ఇన్నైతే ఉన్నాయి మన దగ్గర. అట్ ప్రెజెంట్ దీన్ని మనం ఎక్స్‌టెండ్ చేస్తే మన దగ్గర టేబుల్స్ ఎన్నున్నాయి? టేబుల్స్ చూసుకునేటప్పటికి మన దగ్గర మొత్తం 4 టేబుల్స్ ఉన్నాయి. కస్టమర్స్ టేబుల్ ఉంది, ఎంప్లాయీస్ టేబుల్ ఉంది, ఆర్డర్స్ టేబుల్, ప్రొడక్ట్ టేబుల్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కస్టమర్స్ టేబుల్స్ నుంచి కొంత డేటా అయితే మనం రిట్రైవ్ చేద్దాం. అదెలా చేయాలో ఒకసారి చెక్ చేద్దాం. సో, ఫస్ట్ మనం సింటాక్స్ ప్రకారం చూసుకుంటే సెలెక్ట్ కాలమ్ 1, సెలెక్ట్ కాలమ్ 1. సో, అండ్ ఆల్సో కస్టమర్స్ టేబుల్‌లో ఏ కాలమ్స్ ఉన్నాయి మనకి? కస్టమర్స్ టేబుల్‌లో మనకి ఐడీ, ఎంప్లాయీ ఐడీ, కంపెనీ నేమ్, అడ్రెస్, సిటీ, రీజన్ అని ఉంది కదా! సో, ఈ కాలమ్స్ ఇచ్చేసి మనమైతే చెక్ చేద్దాం. సో, సెలెక్ట్. సెలెక్ట్ మనకి క్యాప్స్ లాక్‌లోనే ఇవ్వాలండి. కేస్ సెన్సిటివ్ ఇది. సెలెక్ట్ క్యాప్స్ లాక్ ఇచ్చినా పర్లేదు. ఆర్ ఎల్స్ మనం నార్మల్‌గా ఇచ్చేసినా పర్లేదు. ఎందుకంటే కేస్ సెన్సిటివ్ అనేది లేదనమాట. ఓకే. సో, సెలెక్ట్ కాలమ్ 1 ఫర్ ఎగ్జాంపుల్ నేను సిటీ, సిటీ ఓకే. ఇది ఈ విధంగా ఇస్తే మనకి ఎర్రర్ వస్తుందండి.
ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ అనేది ఎందుకొస్తుందో కూడా నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సెలెక్ట్ సిటీ. చూడండి. సెలెక్ట్ సిటీ లిమిట్ 0, 1000 ఇలా ఎందుకొచ్చిందంటే మనం సెలెక్ట్ ఫంక్షన్ యూజ్ చేసి ఈ సిటీ అనేదాన్ని రిట్రైవ్ అయితే చేయాలి అని అనుకున్నాం. బట్ ఈ సిటీ అనేది ఏ టేబుల్‌లో నుంచి అయితే ఉందో అని కూడా మనం చెప్పాలండి. కస్టమర్స్ టేబుల్ నుంచి రిట్రైవ్ చేస్తున్నారా? ఎంప్లాయీసా? ఆర్డర్సా? ప్రొడక్ట్స్ అని. సో, ఈ సిటీ అనేది మనకి కస్టమర్స్ టేబుల్‌లో ఉంది కదా! సో, సెలెక్ట్ సిటీ ఫ్రమ్ కస్టమర్స్. కస్టమర్ టేబుల్ నేమ్ ఏదండి ఇది. కస్టమర్ టేబుల్ నేమ్. సో, దీన్ని నేను రన్ చేస్తే ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి సిటీస్ నేమ్స్ అన్నీ నాకైతే విజిబుల్ అయ్యాయి. నేను నెక్స్ట్ మాక్సిమేట్ చేస్తాను. సో, మీరు బెటర్‌గా చూడొచ్చనమాట. చూడండి. ఇవన్నీ సిటీస్ నేమ్ అయితే మనకైతే వచ్చాయి. అండ్ ఆల్సో నాకు ఒక కాలమ్ కాదు సెవెరల్ కాలమ్స్ గూడా నాకు డేటా అనేది రావాలి అని అనుకున్నట్టయితే ఇంకే కాలమ్స్ ఉన్నాయి మనకి ఐడీ ఉంది, అడ్రెస్ ఉంది, కంట్రీ. సో, సెలెక్ట్ సిటీ సింటాక్స్ గూడా కాలమ్ 1 కామా, కాలమ్ 2 కామా, కాలమ్ 3 దీన్ని మనమైతే ఫాలో అయితే అవుదాం. సో, సెలెక్ట్ సిటీ కామా, ఐడీ కామా, కంపెనీ నేమ్. కంపెనీ అండర్‌స్కోర్ నేమ్. ఓకే. సో, ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి 3 కాలమ్స్ అనేవి వస్తాయి. ఐడీ వస్తుంది, సిటీ వస్తుంది, కంపెనీ నేమ్ వస్తుంది. చూడండి. సిటీ, ఐడీ, కంపెనీ నేమ్ ఈ విధంగా మనమైతే రిట్రైవ్ అయితే చేయొచ్చండి. సో, అదండి. ఇది మనం సెలెక్ట్ స్టేట్మెంట్‌తో వర్క్ చేసే విధానం. మనం సింగిల్ కాలమ్‌ని రప్పించొచ్చు. అలానే సెవెరల్ కాలమ్స్‌ని కూడా మనమైతే ఎస్‌క్యూఎల్ స్టేట్మెంట్‌ని యూజ్ చేసి డేటాని రిట్రైవ్ అయితే చేయొచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి కస్టమర్స్ టేబుల్‌లో మనకి కంపెనీ నేమ్ అనేది ఎలా ఉంది? కంపెనీ అండర్‌స్కోర్ నేమ్ అనేది ఉంది కదా! ఈ కంపెనీ అండర్‌స్కోర్ నేమ్‌ని మనమైతే చేంజ్ చేద్దాం. అది దాన్ని అలియాస్ అంటారనమాట. సో, అప్పుడేంటంటే మనం అగైన్ సెలెక్ట్ స్టేట్మెంట్‌ని చూసి సెలెక్ట్ కంపెనీ నేమ్, మన కాలమ్ ఉంది కదా! కంపెనీ అండర్‌స్కోర్ నేమ్ దీనిని నేను అలియాస్ కంపెనీ నేమ్‌గా చేంజ్ చేస్తాను. యాజ్ అంటే అలియాస్ అనమాట. దీన్ని మనం కంపెనీ కంపెనీ నేమ్, కంపెనీ కంపెనీ నేమ్, కంపెనీ నేమ్ ఫ్రమ్ టేబుల్ ఏ టేబుల్ అండి ఇది? కస్టమర్స్ టేబుల్. కస్టమర్స్. చూడండి ఇక్కడ మనం ప్రీవియస్‌గా రిట్రైవ్ చేసినప్పుడు కంపెనీ అండర్‌స్కోర్ నేమ్ ఉంది కదా! ఈ కంపెనీ అండర్‌స్కోర్ నేమ్ అనేది కంపెనీ నేమ్‌గా చేంజ్ అవుతుంది. సో, అది ఎలానో ఒకసారి మనం ఎగ్జిక్యూట్ చేసాక చూద్దాం. చూడండి కంపెనీ నేమ్‌గా చేంజ్ అయితుంది. సో, ఇప్పుడు మనం ఈ ప్రీవియస్‌గా ఏదైతే రన్ చేసామో ఎగ్జిక్యూట్ చేసామో సెలెక్ట్ సిటీ ఐడీ, కంపెనీ నేమ్ ఫ్రమ్ కస్టమర్ దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి అగైన్ మనకి ప్రీవియస్‌దే వస్తుంది నేమ్. సో, ఈ యాజ్ ఫంక్షన్ అనేది మనకి ఏ నేమ్‌తో అయితే చూడాలనుకున్నామో ఏ కాలమ్ హెడ్ అయితే చూడాలనుకున్నామో ఆ విధంగా ఇవ్వచ్చండి. చూడొచ్చు. సో, అది. దిస్ ఈజ్ హౌ వి యూజ్ యాజ్ ఫంక్షన్. అండ్ ఆల్సో దీంతో పాటు మనకి సెలెక్ట్ స్టేట్మెంట్‌లో సెవెరల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. లైక్ సెవెరల్ థింగ్స్ అయితే వర్కౌట్ చేయొచ్చు. మేజర్‌లీ మనం డేటానైతే రిట్రైవ్ అయితే చేయొచ్చు. అది సింగిల్ కాలమ్ అవ్వచ్చు, మల్టిపుల్ కాలమ్స్ అవ్వచ్చు. అండ్ ఆల్సో మనం ఓన్లీ ఈరోజు ఏం చేసాం మనం కస్టమర్స్ టేబుల్ నుంచి మాత్రమే మనం డేటానైతే ఇంపోర్ట్ చేసాం కదండీ. రిట్రైవ్ అయితే చేసాం కదా డేటాని. సో, నెక్స్ట్ వీడియోస్‌లో ఏం ఏం చేస్తామంటే సెలెక్ట్ స్టేట్మెంట్‌ని యూజ్ చేసి ప్రీవియస్ టేబుల్స్‌ని గూడా మనం జాయిన్ చేసి మనం డేటానైతే ఎలా రిట్రైవ్ చేయాలనేది చెక్ చేద్దాం. సో, ఈరోజు ఓన్లీ నేను జస్ట్ బేసిక్ థింగ్ అనేదైతే ఎక్స్‌ప్లెయిన్ చేశానో, సో, రానున్న వీడియోస్‌లో రేపటి నుంచి వచ్చే వీడియోస్‌లో మనం ఇంకొంచెం ఎక్స్‌ట్రా వర్క్ అనేది చేసి ఈ ఎస్‌క్యూఎల్ సీరీస్‌ని అయితే మనం కంటిన్యూ చేద్దాం. ప్రీవియస్ వీడియోలో మనం జస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఒకటే యూజ్ చేసాం కదండీ. లైక్ ఎలా యూజ్ చేసామంటే
సెలెక్ట్ అని చెప్పేసి మనం సింగిల్ కాలమ్ ఇచ్చి, సింగిల్ కాలమ్‌తో డేటాని ఎలా రిట్రీవ్ చేయాలో చూసాం. అండ్ ఆల్సో మల్టిపుల్ కాలమ్స్‌తో డేటా ఎలా రిట్రీవ్ చేయాలో చెక్ చేసాం. సో, ఈరోజు ఏం డిస్కస్ చేస్తామంటే, సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకొని, దానికి ఎక్స్‌ట్రాగా వేర్ క్లాజ్ అనేది యాడ్ చేసి, ఈరోజు సెషన్‌నయితే కంటిన్యూ చేద్దాం. అండ్ ఆల్సో ఈ వేర్ క్లాజ్‌తో పాటు ఈరోజు మనం ఆపరేటర్స్ కాన్సెప్ట్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. లైక్ ఈ ఆపరేటర్స్ కాన్సెప్ట్‌లో మనం వేర్ క్లాజ్‌తో పాటు ఇంక్లూడ్ చేస్తూ ఈక్వల్స్ టు గాని, గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు, బిట్వీన్ అండ్ ఆల్సో ఎండ్ ఆపరేటర్ ఉంటుంది. అండ్ ఆల్సో ఆర్ ఆపరేటర్ ఇంకా ఎక్స్‌ట్రా ఉంటాయండి. అవన్నీ మనం వన్ బై వన్ డిస్కస్ చేస్తాం. సో, మనం వచ్చేసి ఫస్ట్ మన డేటాబేస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. రైట్ నౌ మన దగ్గర 3 డేటాబేసెస్ ఉన్నప్పటికీ ఇవేవి సెలెక్ట్ కాలేదండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ కమాండ్‌ని రన్ చేస్తే నాకు ఎర్రర్ వస్తుంది. చూడండి. సెలెక్ట్ ఈ ఎర్రర్ కొంచెం మీకు చూపిస్తే సెలెక్ట్ సిటీ ఈ కమాండ్ అనేది లిమిట్ 0,1000 ఇలా ఎందుకు చూపిస్తుందంటే, మన దగ్గరున్న డేటాబేస్ అనేది చూపించట్లేదనమాట. అంటే ఇదైతే రన్ అవుతుంది గానీ, దీనికి ఏ డేటాబేస్‌కి అని చెప్పేసి ఐడెంటిఫై అవ్వట్లేదు. సో, అలాంటప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఈ ఒక డేటాబేస్‌ని అయితే సెలెక్ట్ చేయాలి. దానికి మనం యూజ్ కమాండ్ యూజ్ చేస్తాం. సో, డేటాబేస్ నేమ్ ఇంట్రో అండర్‌స్కోర్ ఎస్‌క్యూఎల్. సో, యూజ్ ఇంట్రో అండర్‌స్కోర్ ఎస్‌క్యూఎల్ ఈ స్టేట్మెంట్‌ని యూజ్ చేసి డేటాబేస్‌కి అయితే చెప్తున్నాం. నేను నీ మీద వర్క్ చేస్తాను అని. సో, అలా అనమాట. సో, ఇప్పుడు నేను చూసుకున్నట్టయితే ఈ స్టేట్మెంట్ అన్నది నేను వర్క్ చేశాం. సెలెక్ట్ సిటీ ఐడీ కంపెనీ నేమ్ ఫ్రమ్ కస్టమర్స్ దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి మనకి కొన్ని రికార్డ్స్ వచ్చాయి. సో, ఇది ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాను నిన్న. సో, ఇప్పుడు మనం వేర్ క్లాజ్ కదా! సో, వేర్ క్లాజ్ అంటే ఏంటో అది ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు ఫస్ట్ కస్టమర్స్ టేబుల్‌లో ఆల్ కాలమ్స్ మొత్తం ఆల్ రికార్డ్స్ మొత్తాన్ని రిట్రైవ్ అయితే చేద్దాం. సో, దానికి మనం ఏం చేయాలంటే స్టార్ అనే థింగ్‌ని యాడ్ చేయాలి. ఎలా అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ ఓకే. సో, ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు కస్టమర్స్ టేబుల్‌లోను ఆల్ కాలమ్స్ మొత్తం రిట్రైవ్ అవుతుంది. సో, చూడండి. సో, ఈ విధంగా మనం స్టార్ ఇస్తే ఆల్ కాలమ్స్ వస్తాయి. లేదు నాకు పర్టిక్యులర్ కాలమ్స్ కావాలంటే మనం కాలమ్స్ నేమ్ ఇచ్చుకొని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇదండి. ఆల్ కాలమ్స్‌ని ఎలా రిట్రీవ్ చేయాలంటే స్టార్‌ని యూజ్ చేసుకొని మనం ఆల్ కాలమ్స్‌ని అయితే రిట్రీవ్ చేయొచ్చు. ఇప్పుడు మనం వేర్ క్లాజ్‌ని ఎలా యూజ్ చేయాలి అనంటే, మన దగ్గర కంట్రీని చూసుకోండి. మనకిక్కడ అర్జెంటీనా, యూఎస్ఏ, ఫ్రాన్స్ ఇలాగ సమ్ ఎక్సెట్రా కంట్రీ నేమ్స్ ఉన్నాయి. ఇలా కాదు నాకు ఓన్లీ పర్టిక్యులర్ యూఎస్ఏ కంట్రీ ఇన్ఫర్మేషన్ మాత్రమే కావాలి ఆర్ డేటా కావాలనంటే మనం వేర్ క్లాజ్ అనేది యూజ్ చేస్తాం. వేర్ క్లాజ్ అంటే స్పెసిఫైడ్ డేటాని రిట్రీవ్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం వేర్ క్లాజ్. సో, అది ఎలానో ఒకసారి చెక్ చేద్దాం. అగైన్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ వేర్ కంట్రీ ఈక్వల్స్ టు యూఎస్ఏ అనేది క్యారెక్టర్స్ కదండీ! మనం స్ట్రింగ్స్‌తో ఇస్తాం మనం. యూఎస్ఏ అండ్ కాలమ్. సో, చూడండి ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఓన్లీ యూఎస్ఏ రిలేటెడ్ కాలమ్స్ మాత్రమే వస్తున్నాయి. చూసారు కదండీ! సో, ఈ విధంగా మనం వేర్ క్లాజ్‌నైతే యూజ్ చేస్తాం. నాకు యూఎస్ఏ కాదు నాకు యూఎస్‌తో పాటు ఫ్రాన్స్ డీటెయిల్స్ గూడా కావాలి అని అనుకుంటే దీనికి మనం ఎండ్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఎండ్ కంట్రీ ఈక్వల్స్ టు ఫ్రాన్స్ అగైన్ కాలమ్. సో, చూడండి ఇప్పుడు నాకు ఎర్రర్ అనేది వస్తుంది. ఆ ఎర్రర్ ఎందుకొస్తుందో మనమైతే డిస్కస్ చేద్దాం. చూడండి మనకి నల్ వాల్యూస్ చూపిస్తాయి. ఎందుకంటే ఇక్కడ చూడండి మనకున్న రికార్డ్స్‌లో ఓన్లీ సింగిల్ కంట్రీ నేమ్స్‌లో ఉన్నాయి. లైక్ యూఎస్ఏ, జర్మన్, ఫ్రాన్స్ అలా ఉన్నాయి. కానీ యూఎస్ఏ, ఫ్రాన్స్, జర్మన్, ఫ్రాన్స్ అలా లేదు కదా! సో, ఫర్ సపోజ్ ఆ విధంగా ఉన్నప్పుడు మనకి ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది సక్సెస్ అవుతుంది. బట్ ఆ విధంగా లేదు కదా! సో, అందుకే మనకి ఎర్రర్ వస్తుంది. సో, మనం ఏం చేస్తామంటే ఈ ఎండ్ ఆపరేటర్‌కి బదులు మనం ఆర్ ఆపరేటర్ దాన్ని యూజ్ చేద్దాం. సో, ఇప్పుడేం చేస్తుందంటే మనకి పర్ఫెక్ట్ రిజల్ట్ అయితే వస్తుందండి. చూడండి. దీన్ని నేను సెలెక్ట్ చేసి రన్ చేస్తే ఫ్రాన్స్ అండ్ యూఎస్ఏ రిలేటెడ్ థింగ్స్ అన్నీ వచ్చేసాయి. సో, ఇదండి. ఈ విధంగా మనం వేర్ క్లాజ్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో మనం ఎండ్ అనే ఆపరేటర్, ఆర్ అనే ఆపరేటర్ కూడా డిస్కస్ చేస్తాం. సో, ఇప్పుడు మనం ఫర్దర్‌గా న్యూమరికల్ ఆపరేటర్ కోసం డిస్కస్ చేద్దాం. న్యూమరికల్ ఆపరేటర్ ఈజ్ నథింగ్ బట్
లైక్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు ఆ విధంగా యూజ్ చేసి మన తాలూకా డేటాని ఎలా రిట్రీవ్ చేయాలో చెక్ చేద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి మనం ప్రెజెంట్ మనం కస్టమర్ టేబుల్‌ని డిస్కస్ చేసాం కదా! ఇప్పుడు మనం ఆర్డర్స్ టేబుల్‌లోకి మూవ్ అవుదాం. సో, అగైన్ ఆర్డర్స్ టేబుల్‌లో మనకి ఏవేవి ఉన్నాయో చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్డర్స్. ఓకే. సో, దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఆర్డర్స్ టేబుల్‌లో ఉన్న కాలమ్స్ ఆర్ డేటా మొత్తం చూపిస్తుంది. చూడండి మనకి ఆర్డర్స్ టేబుల్‌లో ఐడీ ఉంది, కస్టమర్ ఐడీ ఉంది, ఆర్డర్ డేట్ ఉంది, షిప్పర్ ఉంది అండ్ ఆల్సో ఫ్రైట్ ఉంది. ఇప్పుడు మనం న్యూమరికల్ ఆపరేటర్‌ని డిస్కస్ చేస్తున్నాం కదా! సో, ఏం చేస్తామంటే ఇక్కడ ఫ్రైట్ అనే నంబర్ ఉంది కదా! ఫ్రైట్ కాలమ్‌లో నంబర్స్ ఉన్నాయి కదా! 30-11. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఓన్లీ 32 అండ్ 11 ఆర్ ఎల్స్ ఓన్లీ సింగిల్ 65. 65 వాల్యూ ఎక్కడెక్కడున్నాయో నాకు ఆ డేటా మాత్రమే రావాలి. సో, అదెలా అంటే వేర్ ఫ్రైట్ FREIGHT ఫ్రైట్ ఈక్వల్స్ టు 62. చూడండి. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఓన్లీ ఫ్రైట్ కాలమ్‌లో 65 ఎక్కడుందో ఆ 65లో ఉన్న డేటా మాత్రం మనకి చూపిస్తుంది. సో, చూడండి 65 డేటా మాత్రమే చూపిస్తుంది. ఇప్పుడు నాకు 65 వద్దు. నాకు 65తో పాటు 85 ఆర్ఎల్ సంథింగ్ ఏదో నంబర్ కావాలనుకోండి. 11 కావాలనుకోండి. సో, అగైన్ FREIGHT ఫ్రైట్ ఈక్వల్స్ టు 11 కాలమ్. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి మనకి ఏ అవుట్‌పుట్ వస్తుంది. 65, 11 వాల్యూస్ ఉన్న డేటా అయితే వచ్చింది. సో, ఈ విధంగా మనం న్యూమరికల్ ఆపరేటర్స్‌ని యూజ్ చేస్తామండి. మనకున్న రిక్వైర్మెంట్ బట్టి అలా యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో ఇప్పుడు మనం ఫర్దర్‌గా చెక్ చేసినట్టయితే మనకి ఆర్డర్స్ టేబుల్‌లో 2020, 2019 ఇలాగ మనకి ఎన్ని ఇయర్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. సో, ఇప్పుడు నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్డర్స్‌ని సెలెక్ట్ చేస్తే ఆర్డర్స్ టేబుల్‌లో ఉన్న కాలమ్స్ లిస్ట్ అంతా కావాలి. ఇక్కడ మనం చూసినట్టయితే 2020 ఇయర్ వాల్యూస్ ఉన్నాయి. 2019 ఇయర్ వాల్యూస్ ఉన్నాయి. 2018 ఇయర్ వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఓన్లీ 2019 అండ్ 2018 2019 జాన్వరి నుంచి 2020 జాన్వరి మధ్యలో ఉన్న డేటా మొత్తం కావాలి. మధ్యలో ఉన్న డేటా అంటే ఏంటంటే బిట్వీన్. అర్థమైంది కదా! సో, ఆ బిట్వీన్ ఆపరేటర్‌ని యూజ్ చేసి మనమైతే దీన్ని వర్కౌట్ చేద్దాం. అది ఎలా వర్కౌట్ చేయాలంటే అగైన్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్డర్స్ వేర్ ఆర్డర్ డేట్ ఈక్వల్స్ బిట్వీన్ ఆపరేటర్ కదా యూజ్ చేస్తున్నాం. బిట్వీన్ 2019 జాన్వరి 1 ఆర్ 2020 జాన్వరి 10. ఇప్పుడు చూడండి. ఇప్పుడు నాకు ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ ఎందుకొస్తుందో చెక్ చేద్దాం. సో, చూడండి. అగైన్ నాకైతే ఎర్రర్ వచ్చింది. చూడండి. ఇది ఎర్రర్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇది చూడండి లాస్ట్‌లో చూపిస్తుంది ఎర్రర్ మనకి ఇంటూ అని చూపిస్తుంది కదా! సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్డర్స్ ఆర్డర్డ్ బిట్వీన్ ఇది ఎర్రర్. ఇది ఎర్రర్ ఎందుకొచ్చింది అంటే ఇక్కడ చూడండి. ఈ ఈ అబోవ్‌లో మనకి చూసినట్టయితే న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి. 11 ఆర్ 65 దీనికి మనం స్ట్రింగ్స్ ఏవి యాడ్ చేయలేదు. స్ట్రింగ్స్ మీన్స్ డబుల్ కొటేషన్స్ గాని, సింగిల్ కొటేషన్స్ గాని యూజ్ చేయలేదు. బట్ ఇక్కడైతే యూజ్ చేయాలండి. ఎందుకు యూజ్ చేయాలంటే ఈ డేట్ ఫార్మాట్‌ని గూడా మనం క్యారెక్టర్స్‌గా తీసుకుంటుంది ఎస్‌క్యూఎల్. సో, వీటికి గూడా మనం కొటేషన్స్ అనేవి ఇవ్వాలి. సో, కొటేషన్స్ అని ఇస్తే అప్పుడు ఆ సింటాక్స్ అనేది యాక్సెప్ట్ చేస్తుందనమాట. ఓకే. సో, కొటేషన్స్ ఇస్తున్నాను. కొటేషన్స్ ఇచ్చి మనం ఒకసారి అయితే చెక్ చేద్దాం. కొటేషన్స్ ఓకే. అలానే దీనికి కూడా మనం కొటేషన్స్ ఇద్దాం. కొటేషన్స్ ఇచ్చి మనం ఈ సింటాక్స్‌ని ఒకసారి అయితే ఎగ్జిక్యూట్ అనేది చేద్దాం. ఓకే. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్డర్స్. ఓకే. మనం టేబుల్ నేమ్స్ కూడా కరెక్ట్‌గా ఇవ్వాలండి. సింగిల్ ఆల్ఫాబెట్ ఏదైనా తేడా వచ్చినా మనకి అవుట్‌పుట్ అయితే రాదు. ఓకే. సో, ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే చూద్దాం. మనకి అవుట్‌పుట్ వస్తుందా? రాలేదా? సో, చూడండి అగైన్ రాలేదు.
ఎందుకు రాలేదని మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్డర్స్ వేర్ ఆర్డర్ డేట్ బిట్వీన్ 2019 ఆర్ 2020. ఇక్కడ ఈ ఆర్ అనే ఆపరేటర్‌ని మనకి ఎర్రర్ వస్తుందండి. చూడండి. ఇక్కడ మనకి ఆహ్, ఐ మీన్ మన కర్సర్‌ని తీసుకొనెళ్తే ఆర్ ఈస్ నాట్ ఎ వాలిడ్ ఎట్ దిస్ పొజిషన్ ఎక్సెప్ట్ ఫర్ లాక్స్ రైట్. ఇక్కడ మన ఆర్ ప్లేస్‌లో ఎండ్ అనేది వస్తుందండి. ఎండ్. సో, చూడండి. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి 2019, 2020 మధ్యలో ఉన్న డేటా మొత్తం చూపిస్తుంది. సో, అదండి. ఈ విధంగా మనం ఎగ్జిక్యూషన్స్ అయితే చేస్తాం. బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. ప్రీవియస్ వీడియోలో మనం జస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్‌ని బేస్ చేసుకొని దానికి ఎక్స్‌ట్రాగా వేర్ క్లాజ్‌ని యాడ్ చేసి అండ్ దాంతో పాటు మన ఆపరేటర్స్ అనేవైతే డిస్కస్ చేసాం కదండీ. సో, ఈరోజైతే మనం సార్టింగ్ అనేది ఎలా చేయాలో చెక్ చేద్దాం. సార్టింగ్ అంటే నథింగ్ బట్ అరేంజ్‌మెంట్స్ అనమాట. లైక్ అరేంజ్‌మెంట్స్ అంటే అసెండింగ్ ఆర్డర్ అవ్వచ్చు, డిసెండింగ్ ఆర్డర్ అవ్వచ్చు. సో, దానికి మనం యూజ్ చేసే కీవర్డ్ ఆర్డర్ బై. ఓకే. సో, గుర్తుపెట్టుకోండి ఈ ఆర్డర్ బై కాన్సెప్ట్ అనేది జస్ట్ వినడానికి అలానే చూడడానికి కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది. బట్ మనం రియల్ టైమ్‌లో మల్టిపుల్ టేబుల్స్‌తో కనెక్ట్ అవ్వాల్సొస్తుంది. సో, అలాంటప్పుడు ఈ సార్టింగ్ కాన్సెప్ట్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో, అదేంటో ఒకసారి సింపుల్‌గా చెప్పడానికి ట్రై చేస్తాను వినండి. సో, ఫస్ట్ నేనైతే డేటాబేస్‌నైతే సెలెక్ట్ చేస్తానండి. సో, మన డేటాబేస్ ఏంటి ఇంట్రో అండర్‌స్కోర్ ఎస్‌క్యూఎల్ కదా! సో, యూజ్ ఇంట్రో అండర్‌స్కోర్ ఎస్‌క్యూఎల్. ఓకే. రన్. చూడండి ఈ డేటాబేస్ అయితే సెలెక్ట్ అయింది. సో, ఇప్పుడు నేను కస్టమర్స్ టేబుల్‌లో ఏ వాల్యూస్ ఉన్నాయో చెక్ చేద్దాం. కస్టమర్స్. ఐ మీన్ వాల్యూస్ నథింగ్ బట్ కాలమ్స్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్. ఓకే. నౌ ఐ యామ్ రన్నింగ్ దిస్ కమాండ్. చూడండి మనకి కస్టమర్ టేబుల్‌లో ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో అవన్నీ వస్తున్నాయి. ఓకే. సో, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి అర్జెంటీనా, జర్మనీ, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్ ఇలా ఉన్నాయి. మనకి ఆర్డర్ అనేది సమ్ డిఫరెంట్‌గా ఉంది రాండమ్. అలానే ఎంప్లాయీ ఐడీ కూడా చూడండి 1, 2, 1, 2, 2, 3, 4 ఇలా వచ్చింది కదా! అలానే ఈ ఐడీ కూడా 1, 2, 3, 4 ఇదంతా మనకి ఎలా అంటే బై డిఫాల్ట్‌గా సార్టింగ్ కాన్సెప్ట్‌లో అసెండింగ్ ఆర్డర్‌నయితే ఫాలో అవుతుందండి. అసెండింగ్ ఆర్డర్ ఈజ్ నథింగ్ బట్ చిన్న నుంచి పెద్ద సంఖ్య అనమాట. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది ఆల్రెడీ బై డిఫాల్ట్ అసెండింగ్ ఆర్డర్‌లోనే ఉంది. చూడండి 1, 2, 3, 4 చిన్న నుంచి పెద్దకి అలాగే ఇంక్రీజ్ అవుతుంది కదా! సో, దిస్ ఈజ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. సో, ఇప్పుడు మనం సార్టింగ్ కాన్సెప్ట్ ఐ మీన్ ఆర్డర్ బై కీవర్డ్ యూజ్ చేసి ఈ ఐడీని మనం డిసెండింగ్ ఆర్డర్‌లో చేంజ్ చేద్దాం. సో, అదెలానో ఒకసారి చెక్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ ఆర్డర్ బై, ఆర్డర్ బై, ఆర్డర్ బై మనం ఏ కాలమ్‌ని ఆర్డర్ చేయాలనుకున్న ఐడీ. ఆర్డర్ బై కాలమ్ నేమ్ ఐడీ. ఓకే. ఇది ఆల్రెడీ మనకి అసెండింగ్ ఆర్డర్‌లో ఉంది. బై డిఫాల్ట్ అసెండింగ్. అసెండింగ్ అంటే చిన్న నుంచి పెద్ద. దీన్ని మనం డిసెండింగ్ ఆర్డర్‌లో చేంజ్ చేద్దాం. డిసెండింగ్ ఆర్డర్. డీఈఎస్‌సీ అండి కీవర్డ్. డిసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు నేను కాలమ్ ఇస్తున్నాను. చూడండి ఇది మొత్తానికి మనకి డిసెండింగ్ ఆర్డర్‌లో చేంజ్ అవుతుంది. ఓకే. సో, చూడండి మనకి 30, 29, 28, 27 చూడండి ఈ ఆర్డర్స్ అనేది మనకి డిసెండింగ్ ఆర్డర్‌లో చేంజ్ అయితుంది కదా! సో, ఈ విధంగా మన అసెండింగ్, డిసెండింగ్ సార్టింగ్ అనేది చేస్తాం మన రిక్వైర్మెంట్ బట్టి. అండ్ ఆల్సో ఇంకా కొంచెం బ్రీఫ్‌గా ఏమన్నా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ మనం సెలెక్ట్ కస్టమర్స్ టేబుల్‌ని అయితే చూద్దాం. ఓకే. సో, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్. మనకి ఈ విధంగా ఉంది కదా! ఇప్పుడు నేనేం చేస్తానంటే, మనం ఇంతకుముందు ఓన్లీ వేర్ క్లాజ్‌ని యూజ్ చేసి యూఎస్ఏ తీసుకున్నాం కదండీ! అగైన్ మనం వేర్ క్లాజ్‌ని యూజ్ చేసి యూఎస్ఏ రికార్డ్స్ మొత్తం తెచ్చుకుందాం ఇక్కడికి. సెలెక్ట్ స్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్, కస్టమర్స్ వేర్ కంట్రీ ఈక్వల్స్ టు యూఎస్ఏ, యూఎస్ఏ వితిన్ స్ట్రింగ్స్ ఎందుకంటే అది క్యారెక్టర్స్ కదా! సో, మనం స్ట్రింగ్స్‌లో పెట్టుకుంటాం. ఓకే. సో, ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే మనకి ఓన్లీ యూఎస్ఏ రిలేటెడ్ వస్తున్నాయి కదా! సో, ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే
ఈ రీజన్ ఉంది కదా! ఈ రీజన్‌ని మనం అసెండింగ్ ఆర్డర్‌లో చ చేంజ్ చేద్దాం. చూడండి ఇక్కడ ఓఆర్ రీజన్ ఓఆర్‌డబ్ల్యూఏసీఏ, ఓఆర్‌ఏకే అని ఉంది కదా! దీన్ని మనం అసెండింగ్ ఆర్డర్‌లో చేంజ్ చేద్దాం. సో, మనం వేర్ క్లాజ్ ఇస్తూనే దీన్ని మనం అసెండింగ్‌లో చేయొచ్చనమాట. సో, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ వేర్ కంట్రీ ఈక్వల్స్ టు యూఎస్ఏ ఆర్డర్ బై అగైన్ ఆర్డర్ బై రీజన్ కాలమ్ నేమ్ ఇవ్వాలి. ఏ కాలమ్‌ని బట్టి మనం ఆర్డరింగ్ చేస్తున్నామో సో, ఆ కాలమ్ నేమ్ ఆర్డర్ బై రీజన్ ఈస్ మనం డిసెండింగ్ ఆర్డర్‌లో చేంజ్ చేద్దాం. డిసెండింగ్ ఆర్డర్. సో, ఇప్పుడు చూడండి మనకి రైట్ నౌ ఏముంది? రీజన్ ఓఆర్‌డబ్ల్యూఏసీఏఓఆర్ అని ఉంది కదా! దీన్ని మనం డిసెండింగ్ ఆర్డర్‌లో చేంజ్ చేస్తాం. దట్ టూ ఓన్లీ యూఎస్ఏ రికార్డ్స్ మాత్రమే చెక్ చేస్తాం. సో, దీన్ని ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే నాకు చూడండి ఆ రీజన్‌ది చేంజ్ అయిపోయింది. డబ్ల్యూఏ అని. ఈ ఈ ఆర్డర్ వైస్ నథింగ్ బట్ ఇది మనకి ఏ విధంగా చూపిస్తుందంటే మనకి డిక్షనరీ ఫార్మాట్ అని చూపిస్తుంది. డిక్షనరీ ఫార్మాట్ తెలుసు కదా మనకి ఏబీసీ తర్వాత ఏఏ, ఏబీ అలా ఉంటుంది కదా! సో, డిక్షనరీ ఫార్మాట్‌లో మనకి ఇదైతే ఫిల్టర్ అవుతుంది. అండ్ ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు అనదర్ టేబుల్ అనేది తీసుకుంటాను. సెలెక్ట్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇప్పుడు నేను ఆర్డర్ టేబుల్ అనేది చూస్తాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్డర్స్. ఓకే. సో, దీంట్లో మనకు ఏ డేటా ఉందో చెక్ చేద్దాం. ఎటువంటి డేటా ఉంది? మన దగ్గర కస్టమర్ ఐడీ ఉంది, ఆర్డర్ డేటా ఉంది, షిప్పర్ ఉంది, ఫ్రైట్ వాల్యూ ఉంది. సో, ఈ ఫ్రైట్‌ని మనం అసెండింగ్ అంటే చిన్న నుంచి పెద్ద ఆ నంబర్‌కైతే చేంజ్ చేద్దాం. ఆర్ ఎల్స్ పెద్ద నుంచి చిన్న. చూడండి నేను ఇప్పుడు బై డిఫాల్ట్‌గా ఉంచేస్తాను. డిఫాల్ట్ మనకేంటి అసెండింగ్ కదా! సో, ఆర్డర్ బై అది అసెండింగ్ ఆర్డర్ ఎలా తీసుకుంటామో చూపిస్తాను మీకు. ఆర్డర్ బై ఫ్రైట్ ఎఫ్ఆర్‌ఈఐజీహెచ్‌టి ఫ్రైట్ ఈస్ ఫ్రైట్ అంతే. జస్ట్ నేనింక అసెండింగ్ గాని, డిసెండింగ్ గాని ఏం మెన్షన్ చేయట్లేదు. కాలమ్. సో, ఇప్పుడు చూడండి బై డిఫాల్ట్ అసెండింగ్ ఆర్డర్ కదా తీసుకుంటుంది. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? చిన్న నుంచి పెద్ద. చిన్న నుంచి పెద్ద అంటే నథింగ్ బట్ ఈ 11 అనేది మనకి ఫస్ట్ రావాలి. సో, అది వస్తుందో లేదో చెక్ చేద్దాం. ఓకే. 1 అనేది వచ్చి 1, 2, 3 ఈ విధంగా వచ్చింది. సో, డిసెండింగ్ ఆర్డర్‌లో వచ్చింది మనకి చూడండి. ఐ మీన్ అసెండింగ్ ఆర్డర్‌లో వచ్చింది. ఇప్పుడు దీన్ని నేను ప్రైట్‌ని డిసెండింగ్ ఆర్డర్‌లో కావాలి. డిసెండింగ్ కాలమ్. ఓకే. సో, ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి 229, 208 ఈ విధంగా వచ్చింది. అండ్ ఆల్సో మనం ఏం చేసాం ప్రెజెంట్ సింగిల్ కాలమ్‌ని బేస్ చేసుకొని ఆర్డర్స్ అయితే చెక్ చేసాం కదండీ! ఇప్పుడు నేను ఫ్రైట్‌కి డిసెండింగ్ ఆర్డర్ ఇస్తూ షిప్పర్ అనేది ఉంది కదా! ఈ షిప్పర్‌కి రైట్ నౌ ఇది ఏ అసెండింగ్ ఆర్డర్‌లో ఉంది? యూ అనేది పెద్దది కదా! పెద్ద నుంచి చిన్న. అంటే డిసెండింగ్ ఆర్డర్‌లో ఉంది ఈ షిప్పర్ అనేది. ఈ షిప్పర్ కాలమ్‌ని నేను అసెండింగ్ కాలమ్‌గా చేంజ్ చేస్తాను. సో, అప్పుడు మనకి ఏ అవుట్‌పుట్ వస్తుందో చెక్ చేద్దాం. అండ్ ఆర్డర్ బై కామా ఇవ్వాలండి. ఎందుకంటే మనం 1 ఆర్ మోర్ అంటే ఒక కాలమ్‌ని కాకుండా మల్టిపుల్ కాలమ్స్ కోసం మనం సార్టింగ్‌లో వర్క్ చేస్తున్నప్పుడు మనం కామా అనే ఆపరేటర్ అయితే ఇవ్వాలండి. కామా ఆపరేటర్ అయితే ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలో అయితే ఒకసారి మనం చెక్ చేసుకుందాం. సో, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్డర్ బై ఫ్రైట్ డిసెంబర్ ఐ మీన్ ఫ్రైట్ డిసెండింగ్ కామా అగైన్ ఆర్డర్ బై షిప్పర్, షిప్పర్ అసెండింగ్, అసెండింగ్ కీవర్డ్ ఏఎస్‌సి. ఓకే. సో, ఇప్పుడు నేను ఆర్డర్ ఈస్ నాట్ వాలిడ్ అట్ దిస్ పొజిషన్. చూడండి మనకైతే ఈ ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఓకే. సో, ఇప్పుడు దీన్ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామంటే, సో, ఆ ఎర్రర్ అనేది ఎందుకొచ్చిందంటే, మనం ఎట్ ఎ టైమ్ స్టార్టింగ్‌లో 1 ఆర్ మోర్ కాలమ్స్ మీద వర్క్ చేస్తున్నప్పుడు, ఆ 2 కాలమ్స్‌కి మధ్యన మనం కామాని యూజ్ చేయాలి. అండ్ ఆల్సో అగైన్ ఇక్కడ ఆర్డర్ బై అనేది నేను ఆల్రెడీ యూజ్ చేశాను. ఇక్కడ ఒకసారి యూజ్ చేస్తున్నప్పుడు, ఈ రెండోసారి నేను ఆర్డర్ బై అనేది మెన్షన్ చేయక్కర్లేదనమాట. సో, అందుకే మనకి ఎర్రర్స్ అనేది వస్తుంది. సో, ఇప్పుడు నేను దీన్ని ఆర్డర్ బై రిలీజ్ చేశాను కదా! సో, ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి అవుట్‌పుట్ అనేది వస్తుంది. సో, చూడండి. ఈ ఫ్రైట్ అనేదేమో మనకి డిసెండింగ్ అంటే పెద్ద నుంచి చిన్న, ఈ షిప్పర్ కూడా మనకి అసెండింగ్ చిన్న నుంచి పెద్ద. మనకి ఈ విధంగా వాల్యూ చూపిస్తుంది యూ. ఇది ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొని మనకి సార్టింగ్ అనేది జరుగుతుందనమాట. సో, అదండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సార్టింగ్ కాన్సెప్ట్.
అండ్ ఇంకా మనకి రేపు ఆహ్, గ్రూపింగ్ అనే కాన్సెప్ట్ అని వస్తుంది. గ్రూపింగ్ ఎస్‌క్యూఎల్ డేటా అని. సో, అది అర్థమవ్వాలంటే మనకి ఐ మీన్ సార్టింగ్ మీద మినిమల్ నాలెడ్జ్ ఉండాలనమాట. సో, అందుకే నేను ఈ సార్టింగ్ కాన్సెప్ట్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, డేటా సెట్స్ ఆల్రెడీ ప్రొవైడ్ చేశానుగా. సో, మీరైతే సార్టింగ్ కూడా ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ వీడియోలో మనం ఎస్‌క్యూఎల్ సార్టింగ్ డేటా అనే కాన్సెప్ట్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. ఎస్‌క్యూఎల్ సార్టింగ్ డేటాలో మనం పర్టిక్యులర్‌గా ఆర్డర్ బై అనే కీవర్డ్‌ని యూజ్ చేసుకొని మన దగ్గర ఉన్న డేటాని అసెండింగ్ ఆర్ డిసెండింగ్‌లో ఎలా చూడొచ్చు అని అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. అండ్ ఈరోజు మనం ఎక్స్‌ప్లెయిన్ చేసే ఈ కాన్సెప్ట్ గ్రూప్ బై కదండీ. సో, ఆ గ్రూప్ బైని ఎలా టాకిల్ చేస్తామంటే, సో, నేను ఫస్ట్ దీన్ని కామెంట్స్ ఇస్తున్నాను గ్రూప్ బై. సో, ఇక్కడి నుంచి మనం ప్రాక్టీస్ చేసేదంటే గ్రూప్ బై అలా నాకు ఐడెంటిఫై అవ్వడానికి నేను జస్ట్ కామెంట్స్ ఇచ్చాననమాట. సో, మనం ఈ కామెంట్స్ ఇచ్చే ముందు ఇలాగ హైఫన్స్ ఇచ్చామనుకోండి లైక్ డాష్. సో, ఇది ఇస్తే దీన్ని మనం రన్ చేయలేమనమాట. సో, ఇది అర్థమైపోతుంది బై డిఫాల్ట్ ఇది ఒక కామెంట్ అని. ఓకే. సో, ఇప్పుడు నేను ఇక్కడి నుంచి గ్రూప్ బైని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దానికి నేనేం చేస్తానంటే నేను ప్రొడక్ట్స్ అనే టేబుల్‌కైతే మూవ్ అయ్యి ప్రొడక్ట్స్ టేబుల్‌లో ఏ రికార్డ్స్ ఉన్నాయో చెక్ చేస్తాం. సో, సెలెక్ట్, సెలెక్ట్, సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ప్రొడక్ట్స్. ఓకే. సో, దీన్ని మనం ఎగ్జిక్యూషన్ చేస్తే ప్రొడక్ట్స్ టేబుల్‌లో మనకి ఏ రికార్డ్స్ ఉన్నాయో అన్నీ రిట్రైవ్ అయితాయి. చూడండి. అండ్ ఆల్సో ఇప్పుడు మనం చెక్ చేసినట్టయితే ఈ 2 కేటగరీస్ చూడండి. కేటగరీస్ అండ్ యూనిట్స్ ఇన్ స్టాక్, యూనిట్స్ ఇన్ ప్రైస్. సో, దీన్ని మనం అగైన్ చూద్దాం పర్టిక్యులర్‌గా. సెలెక్ట్ కేటగరీ ఒక కాలమ్ కావాలి. కేటగరీ అనే కాలమ్ అండ్ ఆల్సో దానితో పాటు యూనిట్స్ ఇన్ స్టాక్ ఫ్రమ్ ఏ టేబుల్ అండి? ఫ్రమ్ ప్రొడక్ట్స్ టేబుల్. ఓకే. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తే మనకు ఓన్లీ ఈ 2 కాలమ్స్‌ని రిట్రైవ్ అయితాయి. ఓకే. సో, ఇప్పుడు మీరు గమనించినట్టయితే బేవరేజెస్ ఇలాగా రిపీట్ అయ్యి దానికి రిపీట్ అయినా సరే వాల్యూస్ ఉన్నాయి మనకి. యూనిట్స్ ఇన్ స్టాక్ 17, 20 మళ్ళీ 1120 అని. అండ్ ఆల్సో బేవరేజెస్‌తో పాటు కాండిమెంట్స్ ఇవి కూడా రిపీట్ అయ్యాయి. అండ్ ఆల్సో కన్ఫెక్షన్స్ ఇవి కూడా రిపీట్ అయ్యి దాని తాలూకు వాల్యూస్ అని చూపిస్తాయి. ఇప్పుడు మనం గ్రూప్ బైని యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఈ కేటగరీ వాల్యూస్ మొత్తం ఒక గ్రూప్‌గా ఒక గ్రూప్ ఈస్ నథింగ్ బట్ ఓన్లీ 1 బేవరేజ్‌గా యాడ్ అయ్యి, ఈ రిమైనింగ్ ఉన్నాయి కానీ ఈ స్టాక్స్ అన్నీ దానికి యాడ్ అయిపోయి ఒక సింగిల్ కేటగరీ అని చూపించి మనకి స్టాక్స్ అనేవి చూపిస్తుందనమాట. సో, కన్‌ఫ్యూజ్ ఎందుకని నేను వర్కౌట్ చేసైతే చూపిస్తాను. ఓకే. సో, ఇప్పుడు నేను సెలెక్ట్ కేటగరీ యూనిట్స్ ఇన్ స్టాక్ ఫ్రమ్ ప్రొడక్ట్స్. ఓకే. గ్రూప్ బై కేటగరీ. కేటగరీ. ఓకే. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తే మనకి ఏ రికార్డ్స్ వస్తాయో చెక్ చేద్దాం. చూడండి నాకైతే ఎర్రర్ వచ్చింది. ఆ ఎర్రర్ దేనికొచ్చిందంటే, మనం ఎప్పుడైతే గ్రూప్ బై అనేది యూజ్ చేస్తామో, దానికి మనం ఖచ్చితంగా అగ్రిగేటర్ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేయాలండి. సో, అప్పుడే మనకి ఈ గ్రూప్ బై కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, అగ్రిగేట్ ఈస్ నథింగ్ బట్ మినిమమ్ గాని, మాక్సిమమ్ గాని, సమ్ గాని, సబ్‌స్ట్రాక్షన్ గాని, డివిజన్ గాని అలాగనమాట. సో, ఆ అగ్రిగేటెడ్ ఫంక్షన్స్ యూజ్ చేయాలి. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఈ యూనిట్స్ అనే స్టాక్‌కి నేను సమ్ చేస్తున్నాను. ఓకే. సమ్ యూనిట్స్ ఇన్ స్టాక్. అండ్ ఆల్సో మనం ఎప్పుడైతే సెలెక్ట్ స్టేట్మెంట్‌లో ఒక అగ్రిగేటర్ యూజ్ చేస్తామో, దానికి మనం అలియాస్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. సో, యాజ్ అని అలియాస్ ఇస్తూ ఈ స్టాక్స్ అన్నిటిని నేను టోటల్ స్టాక్స్‌గా చూడాలి అనుకుంటున్నా. ఓకే. లైక్ ఇది ఒక న్యూ కాలమ్ హెడర్ అనుకోండి. ఓకే. ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూషన్ చేస్తే చూడండి. బేవరేజెస్ అన్నీ కలిపి నాకు ఒక కాలమ్‌గా ఐ మీన్ బేవరేజెస్ అన్నీ కలిపి 555 ఉన్నాయి. కాండిమెంట్స్ అన్నీ కలిపి 507 ఉన్నాయి. కన్ఫెక్షన్స్ అన్నీ కలిపి 386 ఉన్నాయి. సో, ఇదండి. ఈ విధంగా మన గ్రూప్ బై కమాండ్ ఐ మీన్ గ్రూప్ బై కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో మనకి చూడండి ఇంతకుముందు మన ప్రీవియస్‌గా వేర్ కమాండ్‌ని యూజ్ చేసి డేటాని ఫిల్టరింగ్ చేసి మనకి డేటానైతే రిట్రైవ్ అయితే చేసాం. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 65 వాల్యూ ఉన్న డేటా కావాలి. ఆర్ ఎల్స్ నాకు 11 ఉన్న వాల్యూ కావాలి. ఆర్ ఎల్స్ నాకు 65 అండ్ 11 ఈ రెండిట్లో ఉన్న వాల్యూస్ కావాలని చెప్పేసి మనం ఫిల్టరింగ్ అయితే డేటాని వేర్ కమాండ్ యూజ్ చేసాం. అండ్ ఆల్సో అలానే మనకి హావింగ్ అనే కాన్సెప్ట్ ఒకటుంది. సో, అదేంటంటే అది కూడా సేమ్ వేర్ క్లాజ్‌నే ఫిల్టరింగ్ చేస్తుంది. బట్ అది ఎప్పుడు యూజ్ అవుతుందంటే
మనకి గ్రూప్ బై కమాండ్ యూజ్ చేసినప్పుడు మనకి హ్యావింగ్ అనే స్టేట్మెంట్ అనేది వస్తుందండి. సో, ఇప్పుడు నా ఉద్దేశ్యం ఏంటి? ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి అగైన్ ఒకసారి చెక్ చేద్దాం. ఏ రికార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి మోర్ థాన్ హ్మ్. ఒక్క నిమిషం. గ్రూప్ బై దీన్ని రిమూవ్ చేసి హ్మ్. ఇది మనకి అదర్ డేటాబేస్‌కి సెలెక్ట్ అయిపోయింది కాబట్టి అందుకే మనకి ఎర్రర్ అయితే వచ్చింది. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ డేటాబేస్‌ని కాస్త మన ఇంట్రో ఎస్‌క్యూఎల్‌కి అయితే కనెక్ట్ చేద్దాం. సో, యూజ్ ఇంట్రో అండర్‌స్కోర్ ఎస్‌క్యూఎల్ రన్ ఈ టేబుల్‌కైతే వచ్చేసాం. ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే మనకేంటి వస్తుంది? ప్రొడక్ట్స్ టేబుల్‌లో కేటగిరీని అండ్ ఆల్సో సమ్ ఆఫ్ యూనిట్స్‌ని టోటల్ స్టాక్స్‌గా చూపిస్తూ గ్రూప్ బై కేటగిరీని గ్రూప్ బై చేసి నాకు కావాలి రిజల్ట్. సో, చూడండి ఇది మన రికార్డ్స్. ఇక్కడేంటి మనకి 100 ఉన్నాయి, 165, 308 ఇలా ఉన్నాయి కదా! ఇప్పుడు నా దగ్గర ఏంటంటే నాకు లెస్ థాన్ 300 కన్నా తక్కువున్న వాల్యూస్ కావాలి ఆర్ తక్కువున్న డేటా కావాలి. అప్పుడు ఏం చేస్తామంటే హ్యావింగ్, హ్యావింగ్ అనే కీవర్డ్‌ని యూజ్ చేసి హ్యావింగ్ ఇక నేను సెకండ్ రోలో ఇస్తానండి ఎందుకో అంత పెద్ద లైన్. సో, హ్యావింగ్ కేటగిరీ, కేటగిరీ నో, నో. హ్యావింగ్ ఇది ఉంది కదండీ! టోటల్ స్టాక్స్‌గా మనం చేంజ్ చేస్తున్నాం కదా! ఈ టోటల్ స్టాక్స్ లెస్ థాన్ ఓకే. లెస్ థాన్ 300 లెస్ థాన్ 300 కన్నా తక్కువున్న రికార్డ్స్ నాకు కావాలి. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తే చూడండి ఏం చూపిస్తున్నాయి. బిలో 300 ఉన్న వాల్యూస్ చూపిస్తున్నాయి. ఆర్ ఎల్స్ నాకిలా కాదు. నాకు మినిమమ్ నంబర్ కావాలి అనంటే మినిమమ్‌గా చూపించాలి అని అనుకుంటే అగైన్ గ్రూప్ బై కేటగిరీ ఈ సమ్ ప్లేస్‌లో మనం మినిమమ్ ఎంఐఎన్ ఓకే. మిన్ ఇప్పుడు దీన్ని నేను రన్ చేస్తే మనకి మినిమమ్‌గా ఏమేం వాల్యూస్ ఉన్నాయి, ఏ రికార్డ్స్ ఉన్నాయి అవి ఇలా చూపిస్తుందనమాట. అంటే మన దగ్గరున్న రిక్వైర్మెంట్ బట్టి మనం ఈ గ్రూప్ బైని యూజ్ చేసి డేటానైతే రిట్రైవ్ అయితే చేస్తాం. అండ్ ఆల్సో మనం హ్యావింగ్ క్లాజ్ కూడా డిస్కస్ చేసాం. హ్యావింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ లైక్ వేర్ క్లాజ్ అది కూడా డేటాని ఫిల్టరింగ్ చేస్తుంది. బట్ మనం హ్యావింగ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే గ్రూప్ బై అనే కీవర్డ్‌ని యూజ్ చేసేటప్పుడు మనం హ్యావింగ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో దానికి కూడా సెపరేట్ ఫీచర్స్ ఉన్నాయి. ఆ ఫీచర్స్ ఏంటి అనేవి మనమైతే నెక్స్ట్ వీడియోలో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే. సో, దట్స్ ఆల్ ఫర్ గ్రూప్ బై. ప్రీవియస్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసామంటే గ్రూపింగ్ ఆఫ్ ఎస్‌క్యూఎల్ డేటా అనే కాన్సెప్ట్ అయితే మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం కదా! సో, ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసి ఒక డేటాబేస్‌ని ఎలా క్రియేట్ చేయాలి? అండ్ ఆల్సో మనం ఏదైతే క్రియేట్ చేసిన డేటాబేస్ ఉందో ఆ డేటాబేస్‌లో టేబుల్స్ అనేవి క్రియేట్ చేయాలనమాట. సో, అదే ఈరోజు కాన్సెప్ట్ అండ్ ఆ టేబుల్‌లో ఇన్సర్ట్ ఎలా చేయాలి? ఐ మీన్ రికార్డ్స్‌ని ఎలా ఇన్సర్ట్ చేయాలో అది రేపటి క్లాస్‌లో అయితే డిస్కస్ చేద్దాం. ఓకే. సో, ఫస్ట్ మనం ఐ మీన్ ఒక డేటాబేస్‌ని అయితే క్రియేట్ చేద్దాం. సో, మనం ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నామో దానికి మనం యూజ్ చేసే కీవర్డ్ క్రియేట్ అనమాట. ఓకే. ఇదండి కీవర్డ్. సో, మనం ఏం క్రియేట్ చేస్తున్నాం డేటాబేస్ ఓకే. మన ఫస్ట్ డేటాబేస్ కాబట్టి మనం దీనికి ఫస్ట్ డేటాబేస్ అనే నేమ్ అయితే ఇద్దాం. ఓకే. సో, ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూషన్ చేస్తే మనకైతే డేటాబేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. డేటాబేస్ అనేది క్రియేట్ అయింది. చూడండి ఇక్కడ గ్రీన్ కలర్‌లో మనకి రైట్ మార్క్ టిక్ మార్క్ చూపిస్తుంది కదా! సో, ఇట్ ఈస్ సక్సెస్‌ఫుల్లీ క్రియేటెడ్. మనం ఇక్కడ స్కీమా ప్యానెల్ రిఫ్రెష్ చేస్తే మనం ఏదైతే క్రియేట్ చేసామో ఫస్ట్ డేటాబేస్ అనే నేమ్‌తో అదైతే మనకిక్కడ రిఫ్లెక్ట్ అవుతుందనమాట. సో, చూడండి. ఓకే. రిఫ్లెక్ట్ అయింది కదా! అండ్ ఆల్సో ఇప్పుడు ఒకరికి క్రియేట్ చేసినోడికి అది డిలీట్ చేయడానికి కూడా రావాలనమాట. సో, మనం డిలీట్ ఎలా చేస్తామంటే దానికి డ్రాప్ అనే కీవర్డ్ ఉంది. సో, ఇక్కడ చూడండి నేను కాషన్ బివేర్ అని పెట్టాను గదా! అదెందుకు పెట్టానో ఈ డ్రాప్ కమాండ్ ఐ మీన్ డ్రాప్ కీవర్డ్ డిస్కస్ చేసాక ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వై ఐ హావ్ గివెన్ ది కాషన్ అండ్ బివేర్ అని. ఓకే. సో, డ్రాప్ డేటాబేస్ నేమ్ ఫస్ట్ డేటాబేస్ కాలమ్ ఓకే. దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఉండాల్సింది డిసపియర్ అయిపోతుంది. డిలీట్ అయిపోయింది. ఓకే. సో, డ్రాప్ కమాండ్ ఈజ్ యూజ్డ్ ఫర్ డిలీటింగ్ ది డేటాబేస్. డేటాబేస్ అనే కాదు మనం టేబుల్స్‌ని డిలీట్ చేయొచ్చు. అండ్ ఆల్సో టేబుల్‌లో ఉన్న కాలమ్స్‌ని డిలీట్ చేయొచ్చు. అండ్ ఆల్సో కాలమ్‌లో ఉన్న పర్టిక్యులర్ రికార్డ్స్‌ని కూడా మనం డిలీట్ చేయొచ్చనమాట. ఈ డ్రాప్ కమాండ్ యూజ్ చేసి. బట్
ఇక్కడ చూడండి నేను బివేర్ అండ్ కాషన్ పెట్టాను. ఎందుకంటే మనకి రియల్ టైమ్‌లో ఈ డ్రాప్ కమాండ్‌ని చాలా వరకు అవాయిడ్ అనేది చేస్తామనమాట. ఎందుకు అవాయిడ్ చేస్తామంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇంపార్టెంట్ డేటాబేస్ మీద వర్క్ చేస్తున్నాం. ఓకే. మనం పర్టిక్యులర్ రికార్డ్ అనేది అవసరం లేదు. మనం ఆ రికార్డ్‌ని డిలీట్ చేసే క్రమంలో మనం డైరెక్ట్‌గా డేటాబేస్‌ని రిమూవ్ చేసామనుకోండి, అది కంపెనీకి చాలా చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. అండ్ ఆల్సో సమ్‌టైమ్స్ మన జాబ్ కూడా పోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో, అందుకు మనం ఈ డ్రాప్ కమాండ్ అనేది చాలా చాలా అవాయిడ్ చేస్తామనమాట. మనం చేసిన రియల్ టైమ్‌లో. ఓకే. సో, మీరు కూడా ఈ డ్రాప్ కమాండ్ జస్ట్ ఒక ఐడియా అయితే ఉంచుకోండి. బట్ ఇదైతే మీరు దీన్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి అనే ఆలోచన అయితే మీ బుర్రలో అయితే పెట్టుకోవద్దు. ఓకే. సో, ఇప్పుడు మనం అగైన్ డేటాబేస్‌ని అయితే క్రియేట్ చేసి ఒక టేబుల్‌ని అయితే క్రియేట్ చేద్దాం. ఓకే. నేను డేటాబేస్‌ని క్రియేట్ చేశా. చూడండి డేటాబేస్ అనేది క్రియేట్ అయింది కదా! సో, ఇప్పుడు నేను ఈ డేటాబేస్‌లో టేబుల్స్ అనేది క్రియేట్ చేయాలి. సో, ఈ డేటాబేస్‌లో టేబుల్ అనేది క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేటాబేస్ అనేది యాక్టివ్ అవ్వాలి. సో, బట్ రైట్ నౌ ఎస్ఓఎస్ సిస్టమ్ ఐ మీన్ థిస్ డేటాబేస్ ఈస్ యాక్టివ్ ఇన్ స్టేట్. బట్ మనం ఫస్ట్ డేటాబేస్ అనేది యాక్టివ్ అవ్వాలి. సో, యాక్టివ్ అవ్వాలంటే మన కీవర్డ్ ఏంటంటే యూజ్ కీవర్డ్ యూజ్ చేసి మనం ఆ డేటాబేస్‌ని యాక్సెప్ట్ అయితే ఐ మీన్ ఇంప్లిమెంట్ అయితే చేయాలి. ఫస్ట్ డేటాబేస్. ఓకే. సో, దీనిని ఎగ్జిక్యూట్ చేస్తే ఈ డేటాబేస్ అనేది హైలైట్ అవుతుంది. సో, చూడండి ఫస్ట్ డేటాబేస్. సో, రైట్ నౌ ఈ టేబుల్స్ ఉన్నాయి గానీ, ఈ టేబుల్స్ అయితే ఏం క్రియేట్ అవ్వలేదు. మనం ఇప్పుడు ఒక టేబుల్‌నయితే క్రియేట్ చేస్తాం. ఆ టేబుల్‌ని ఎలా క్రియేట్ చేయాలో మనం స్టెప్ బై స్టెప్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకే. సో, దీనికి నేను కామెంట్స్‌గా క్రియేట్, క్రియేట్ టేబుల్స్. ఓకే. సో, మనం ఏదైనా క్రియేట్ చేసేటప్పుడు కీవర్డ్ ఏంటంటే క్రియేట్. మనం ఏది క్రియేట్ చేస్తున్నాం టేబుల్. టేబుల్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ గివింగ్ టేబుల్ నేమ్ ఈస్ ఎంప్లాయీ టేబుల్. ఓకే. సో, ఎంప్లాయీ టేబుల్. అండ్ ఇప్పుడు నేను చూడండి, నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలని చూస్తే మనకి ఎర్రర్స్ వస్తాయి. ఎందుకు ఎర్రర్స్ వస్తుందో ఈ ఎగ్జిక్యూట్ చేశాక నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, చూడండి ఎర్రర్ అయితే వచ్చింది. మనకిది టేబుల్ అనేది క్రియేట్ అవ్వలేదు. ఎందుకొచ్చిందంటే మనం డేటాబేస్ అనేది క్రియేట్ చేయొచ్చు. బట్ టేబుల్స్‌ని క్రియేట్ చేసేటప్పుడు మనం టేబుల్‌తో పాటు దాంట్లో ఉన్న కాలమ్స్‌ని గూడా మనం ఇవ్వాలనమాట. కాలమ్స్‌ని గూడా మనం ఇచ్చేస్తే అప్పుడు మనకి క్రియేట్ అవుతుంది. ఓకే. సో, కాలమ్స్ వచ్చేసి ఐడీ అండ్ కామా అండ్ అనదర్ కాలమ్ నేమ్ విల్ బీ ఫస్ట్ నేమ్ అండ్ ఫస్ట్ నేమ్ అండ్ అనదర్ కాలమ్ విల్ బీ లాస్ట్ నేమ్ అండ్ అనదర్ కాలమ్ విల్ బి డిపార్ట్‌మెంట్. అండ్ ఎంప్లాయీస్ డిపార్ట్‌మెంట్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ ఉంటుంది. అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ ఉంటుంది. అలాగే కొన్ని సర్టెన్ డిపార్ట్‌మెంట్స్ అనేవి వస్తాయి. ఓకే. అండ్ నేను బ్రాకెట్ ఓపెన్ చేశాను కదా! ఇప్పుడు క్లోజ్ చేసి కాలమ్ పెడితే అగైన్ దీన్ని నేను ఎగ్జిక్యూషన్ చేస్తే నాకు ఎర్రర్ అనేది వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుందో ఇది ఎగ్జిక్యూషన్ చేశాక నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సి అగైన్ ఎర్రర్ వచ్చింది. దేనికి ఎర్రర్ వచ్చిందంటే మనం టేబుల్‌ని క్రియేట్ చేసాం. అలానే టేబుల్‌లో ఉన్న కాలమ్స్ కూడా క్రియేట్ చేసాం. ఐ మీన్ ఇచ్చాం. బట్ ఈ కాలమ్స్‌కి మనం డేటా టైప్స్‌ని ఇవ్వలేదు. సో, వితౌట్ డేటా టైప్స్ వి కాంట్ క్రియేట్ కాలమ్స్ అనమాట. ఓకే. సో, ఇప్పుడు నేను వీటికి డేటా టైప్స్ చేస్తే అప్పుడు మనకి సక్సెస్‌ఫుల్‌గా ఈ టేబుల్ అనేది క్రియేట్ అయిపోతుందనమాట. సో, డేటా టైప్స్ ఈస్ నథింగ్ బట్ ఇంటిజర్స్ కానీ, ఫ్లోట్స్ కానీ, వేర్ కానీ, అలానే బూలియన్ వాల్యూస్ అవ్వచ్చు. ఏమైనా మన దగ్గర ఉన్న రిక్వైర్మెంట్ బట్టి మన డేటా టైప్స్ అనేది కాలమ్స్‌కి ఇస్తామనమాట. సో, రైట్ నౌ ఫస్ట్ కాలమ్ వచ్చేసి ఐడీ. ఈ ఐడీలో మనకేముంటాయి ఇన్ జనరల్‌గా న్యూమరికల్ వాల్యూస్ ఉంటాయి. న్యూమరికల్ వాల్యూస్ ఈస్ నథింగ్ బట్ ఇంటిజర్ డేటా టైప్. సో, హియర్ ఐ యామ్ గివింగ్ ఇంట్. ఓకే. అండ్ ఆల్సో ఫస్ట్ నేమ్. ఈ ఫస్ట్ నేమ్ ఫీల్డ్‌లో మనకేముంటాయి జనరల్‌గా ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఆల్ఫాబెట్స్ ఆర్ నథింగ్ బట్ క్యారెక్టర్స్ అనమాట. ఐ మీన్ డేటా టైప్. ఓకే. డేటా టైప్. అండ్ ఆల్సో నేను ఈ డేటా ఐ మీన్ వేర్‌కార్‌లో నేను లిమిట్ ఇస్తున్నాననమాట. 255 వర్డ్స్ ఇది బై డిఫాల్ట్ ఇస్తున్నాను. మన ఇక్కడ 255 వర్డ్స్ ప్లేస్ మనం 50 అయినా ఇవ్వచ్చు, 100 అయినా ఇవ్వచ్చు. మన ఇష్టం అనమాట. ఓకే. బట్ నేను 255 ఇచ్చేస్తున్నాను. సో, ఏం పర్లేదు మనం ఏదైనా ఇవ్వుకోవచ్చు. మనం ఇచ్చుకోవచ్చు. లాస్ట్ నేమ్‌లో వేర్‌కార్. సో, నేనిక్కడ ఏం చేస్తానంటే ప్రీవియస్ వాళ్ళు 255 ఇచ్చాను కాబట్టి నేను ఒక 150 ఇస్తున్నాననుకోండి. ఓకే. అండ్ డిపార్ట్మెంట్స్ ఆల్సో గివింగ్ డేటా టైప్ వేర్‌కార్ అండ్ హియర్ ఐ యామ్ గివింగ్ 100 వర్డ్స్ లిమిట్. మన ఇష్టం. మనం 10 అయినా ఇవ్వచ్చు, 5 వర్డ్స్ అయినా ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. ఓకే. సో, ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తే సక్సెస్‌ఫుల్‌గా అవుతుందండి. బట్ మనం ఏం చేస్తామంటే అడిషనల్‌గా కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే తీసుకుందాం. ఆ రిక్వైర్మెంట్స్ ఏంటంటే
ఈ ఐడీ ఉంది కదండీ! ఈ ఐడీ కాలమ్ అనేది ఎంప్టీగా ఉండకూడదు. దట్ షుడ్ బి ఫిల్డ్ విత్ సమ్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది రికార్డ్ అనమాట. ఎంప్టీగా ఉండకూడదు. అది థట్స్ ఇట్. సో, ఎంప్టీగా ఉండకూడదు ఆ కాలమ్స్‌ని అంటే మనకి కీవర్డ్ వచ్చేసి నాట్ నల్. నాట్ నల్. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే, నాట్ నల్ ఎప్పుడు దేనికి యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ అనేవాడు ఉన్నాడు. ఆ పర్సన్ వాడు ఈ టేబుల్‌లో కొన్ని రికార్డ్స్ అయితే ఎంటర్ చేస్తున్నాడు. ఐ మీన్ డేటా ఎంట్రీస్ ఉంటారు కదండీ! డేటా ఎంట్రీ ఆపరేటర్స్. వాళ్ళు డేటాని ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేస్తున్నప్పుడు కొంతమందికి ఫస్ట్ నేమ్ అనేది ఉండదు. ఆర్ ఎల్స్ ఐడీ అనేది ఆడు మర్చిపోతాడు. ఓకే. అండ్ కావాలని కాదు, వాంటెడ్‌గా కాదు, జస్ట్ నార్మల్‌గా మర్చిపోయి ఆడు ప్రొసీడ్ అయిపోయి అన్నీ ఇచ్చేసి ఎగ్జిక్యూషన్ చేయాలని చూపిస్తే ఆడికి ఎగ్జిక్యూట్ అయిపోద్ది. బట్ మనం ఈ డేటాబేస్‌ని మనం అజూర్ ప్లాట్‌ఫార్మ్‌లో గాని, ఐ మీన్ డేటాబ్రిక్స్‌లో గాని వెళ్లి చెక్ చేసినప్పుడు మనకి ఎర్రర్స్ వస్తాయన్నమాట. ఎందుకు ఎర్రర్స్ వస్తాయంటే, ఇక్కడ వాల్యూస్ అనేది ఎంప్టీగా వస్తుంది. నల్ అని వస్తుంది. సో, మనం ఏదైతే ఇస్తున్నామో జావా స్క్రిప్ట్ కోడ్ గాని, పైథాన్ కోడ్ గాని అది గాని ఎగ్జిక్యూట్ అవ్వదు. వాల్యూస్ అనేవి ఎంప్టీగా ఉంటాయి. సో, మనం వాల్యూస్ అనేవి ఎంప్టీగా ఉండకూడదనుకుంటే మనం ఏం చేయాలంటే అక్కడ నాట్ నల్ అనేది కీవర్డ్ ఇస్తాం. వన్స్ మనం నాట్ నల్ ఇచ్చినట్టయితే అదేం చేస్తుందంటే మనం వన్స్ డేటా ఎంట్రీ వాడు డ ఆల్ ది డేటా ఎంటర్ చేశాక ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేసి అప్పుడు మనకి వరకు పాపప్ అవుతుందనమాట. ఈ డేటాబేస్ అనేది నేను క్రియేట్ చేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ నాకు వాల్యూ అనేది నల్ ఉంది. ఇక నాకు ఏదో ఒక వాల్యూ ఇవ్వని ఆడికి చెప్తుందనమాట. సో, అప్పుడు ఐ మీన్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఏం చేస్తాడు, ఆడు వెంటనే చెక్ చేసి ఓకే. ఇక నేను ఇది మిస్ అయిపోయాను. ఈ రికార్డ్ అనేది సంథింగ్ ఇది ఇస్తాడు. సో, ఆ టైంలో ఈ నాట్ నల్ అనే కీవర్డ్ యూజ్ అవుతుందనమాట. సో, అగైన్ నేను ఫస్ట్ నేమ్‌లో కూడా నాట్ నల్ ఇస్తున్నాను. ఇక్కడ కూడా అండ్ ఆల్సో ఇక్కడ కూడా. ఓకే. సో, మెయిన్ థింగ్ ఈ మిస్ అవ్వకూడదు మెయిన్. ఏదో ఒక వాల్యూతో ఫిల్ చేయాలి. అండ్ ఆల్సో ఐడీకి నేను ఆటో ఇంక్రిమెంట్ అనే అనదర్ రిక్వైర్మెంట్ ఇస్తాను కీవర్డ్. ఇది ఇస్తే మీనింగ్ ఏంటంటే ఎవ్రీ టైమ్ మన ఐడీస్‌లో 1, 2, 3, 4, 5 ఇలా వేసుకుంటూ పోలేం కదా! సో, అలాంటప్పుడు మనం ఆటో ఇంక్రిమెంట్ కీవర్డ్ అనేది ఇస్తే ఏమవుతుందంటే, ఆడు ఎంప్లాయీ అనే కాలమ్‌ని అలా ఎంప్టీగా ఉంచేసి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఫిల్ చేసుకుంటూ పోయాడనుకో, వాటిని బేస్ చేసుకొని ఈ ఎంప్లాయీ ఐ మీన్ ఈ ఐడీ అనే కాలమ్ ఆటోమేటిక్‌గా ఫిల్ అవుతుందనమాట. సో, అందుకు ఈ ఆటో ఇంక్రిమెంట్ అనే కీవర్డ్ యూజ్ అవుతుంది. ఓకే. అండ్ ఆల్సో మనం ఎప్పుడైతే టేబుల్‌ని క్రియేట్ చేస్తున్నామో, ఆ టేబుల్‌కి మనం ప్రైమరీ కీ, ఫారిన్ కీ అనే వాటి కూడా డినోట్ చేయాలి. సో, అట్ ప్రెజెంట్ మన దగ్గరైతే ఫస్ట్ టేబులే ఉంది. సో, మనం ఇప్పుడు ప్రైమరీ కీ మాత్రమే ఇద్దాం. ఎందుకంటే, మనం టేబుల్స్‌ని రిలేట్ చేయడానికి యూజ్ అవుతుంది. రిలేట్ మీన్స్ నథింగ్ బట్ మన రియల్ టైమ్‌లో 1 ఆర్ మోర్ టేబుల్స్ మీద వర్క్ చేయాల్సొస్తుంది. ఆ టైంలో మనకి ప్రైమరీ కీ, ఫారిన్ కీ యూజ్ అవుతుందనమాట. సో, దానివల్ల మనకి కొన్ని జాయిన్స్ అనే కాన్సెప్ట్ ఉంది. ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ ఇన్నర్ జాయిన్, రైట్ ఇన్నర్ జాయిన్ ఆ కాన్సెప్ట్‌ని యూజ్ చేసుకొని మన టేబుల్స్ మధ్యన రిలేషన్‌షిప్ పెట్టుకొని మన డేటానైతే రిట్రైవ్ అయితే చేస్తాం. ఓకే. సో, ఫస్ట్ నేను ప్రైమరీ కీనైతే డినోట్ చేస్తాను ఈ టేబుల్‌కి. ప్రైమరీకి, ప్రైమరీ కీ వుడ్ బి ఏ కాలము ఐడీ. ఐడీ అనే కాలమ్ ప్రైమరీ కీ అనమాట. చూడండి మనకిక్కడ ఇంటూ చూపిస్తుంది. దీని అర్థం ఏంటంటే, ఇక్కడెక్కడో సింటాక్స్‌లో ఎర్రర్ ఉంది. చూడండి ఇక్కడ మనకు కామా ఇవ్వలేదు. మర్చిపోయాం. ఇక్కడ ఈ కామాని ఇస్తే మనకి సింటాక్స్ అనేది యాక్సెప్ట్ అయింది. సో, ఇప్పుడు నేను టేబుల్‌ని క్రియేట్ చేసి సక్సెస్‌ఫుల్‌గా నాకు టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. సో, చూడండి టేబుల్ అనేది క్రియేట్ అయింది. మనకిక్కడ గ్రీన్ కలర్‌గా ఐడెంటిఫై అవుతుంది. సో, నేను వన్స్ మన స్కీమా ప్యానెల్‌ని రిఫ్రెష్ చేస్తే నాకు టేబుల్ అనేది చూపిస్తుంది. ఎంప్లాయీ టేబుల్. సో, కాలమ్. ఓకే. సో, ఇప్పుడు మనం సెకండ్ టేబుల్‌ని కూడా క్రియేట్ చేసి అప్పుడు ఏం చేస్తామంటే దానికి ఫారిన్ కీని ఇచ్చేసి ఈ ఎంప్లాయీ టేబుల్‌ని రిఫరెన్స్‌గా యూజ్ చేస్తాం. ఓకే. సో, నేను ఆల్రెడీ ఆ టేబుల్ అనేది ఇక్కడ క్రియేట్ చేశాను. సో, మనకి టైం అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవ్వకుండా. సో, అది ఏంటంటే ఈ టేబుల్ అనేది. నేను ఈ కస్టమర్స్ అనే టేబుల్ అయితే క్రియేట్ చేస్తున్నా. దాంట్లో ఉన్న ఐడీ ఇస్తున్నా అండ్ ఆల్సో కంపెనీ నేమ్, కంట్రీ ఇక్కడ ఎంప్లాయీ ఐడీ ఇంట్. ఎంప్లాయీ ఐడీ ఇంట్ అంటే ఎందుకంటే ఇదుందా ఎంప్లాయీ ఐడీ ఇంట్ అని ఈ కాలమ్ అనేది ఈ ఎంప్లాయీ టేబుల్‌లో ఉన్న ఐడీ అనమాట. సో, ఈ ఎంప్లాయీ ఐడీని మనం అగైన్ ఇక్కడ ఎంప్లాయీ ఐడీగా ఇస్తున్నాం వాల్యూస్. అండ్ ఆల్సో ఈ కస్టమర్స్ టేబుల్‌లో ప్రైమరీకి ఏంటి ఐడీ. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ టేబుల్‌ని బేస్ చేసుకొని ఈ ఐడీ ఉందా ఈ ఐడీ అనేది అనదర్ టేబుల్‌లో ఏమవుతుంది ఫారెన్ కీగా చేంజ్ అవుతుంది. సో, ఫారెన్ కీ ఎంప్లాయీస్ ఐడీ ఈ ఎంప్లాయీ టేబుల్‌లో మనం ఏదైతే ఇచ్చామో ఆ ఐడీని ఇక్కడ మనం ఏ విధంగా ఇస్తున్నాం ఎంప్లాయీ ఐడీగా ఇస్తున్నాం. సో, ఫారెన్‌కి దిస్ షుడ్ బి ఎంప్లాయీ ఐడీ రిఫరెన్సెస్. ఈ ఎంప్లాయీ ఐడీ అనేది ఏ టేబుల్ నుంచి మనం రిఫరెన్స్‌గా తీసుకుంటున్నాం? ఎంప్లాయీ అనే టేబుల్ నుంచి ఐడీ అనే కాలమ్‌లో.
ఎంప్లాయీ అనే టేబుల్, ఐడీ అనే కాలమ్ రిఫరెన్స్‌గా తీసుకొని, ఈ ఎంప్లాయీ ఐడీని మనం ఫారెన్ కీగా తీసుకొని యూజ్ చేస్తున్నాం అనమాట. సో, అదండి. సో, ఇప్పుడు ఈ కాన్సెప్ట్‌ని మనం రేపు ఇన్సర్టింగ్ కాన్సెప్ట్‌ని డిస్కస్ చేస్తుంది కదా! డిస్కస్ చేస్తాం కదా! ఆ టైంలో మనకి ఇంకా క్లియర్‌గా అర్థమవుతుందనమాట. సో, ఫస్ట్ అయితే నేను దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తాను. సో, చూడండి. ఎగ్జిక్యూషన్ అయింది నాకు సక్సెస్‌ఫుల్‌గా. సో, ఇప్పుడు నేను టేబుల్స్‌ని చెక్ చేస్తే రిఫ్రెష్ చేస్తాను స్కీమా ప్యానెల్‌ని. ఓకే. నా దగ్గర మొత్తం కస్టమర్స్ టేబుల్ ఉంది. ఎంప్లాయీస్ టేబుల్ ఉంది. అండ్ అగైన్ నేను కస్టమర్స్ టేబుల్‌ని ఎక్స్‌పాండ్ చేస్తే అండ్ ఆల్సో ఇండెక్సెస్‌లో చూస్తే చూడండి ప్రైమరీ కీ, ఎంప్లాయీ ఐడీ, ఫారెన్ కీ కూడా మనకు చూపిస్తుంది కస్టమర్స్. సో, అదండి. ఈ విధంగా మనం డేటాబేస్‌ని క్రియేట్ చేస్తాం. డేటాబేస్‌లో టేబుల్స్‌ని క్రియేట్ చేస్తున్నప్పుడు మన తాలూకా డేటా టైప్‌ని అండ్ ఆల్సో డేటా టైప్స్‌తో పాటు కొన్ని రిక్వైర్మెంట్స్ లైక్ నాట్ వాల్యూస్ గాని, నాట్ నల్ గాని, ఆటో ఇంక్రిమెంట్ గాని, ప్రైమరీకి, ఫారెన్‌కి ఇలా మన రిక్వైర్మెంట్ ఇచ్చి మన దగ్గర ఉన్న టేబుల్‌నయితే క్రియేట్ చేస్తాం. దట్స్ ఇట్. ప్రీవియస్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసాం, ఒక టేబుల్‌నయితే ఒక డేటాబేస్‌నయితే క్రియేట్ చేసాం. ఫస్ట్ డేటాబేస్ అనేది. సో, వన్స్ డేటాబేస్ అనేది క్రియేట్ అయిపోయాక, ఆ డేటాబేస్‌లో మనం 2 టేబుల్స్ అనేవైతే క్రియేట్ చేసాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఎంప్లాయీ అండ్ సెకండ్ వన్ వచ్చేసి కస్టమర్. ఓకే. సో, వన్స్ మనం టేబుల్‌ని క్రియేట్ చేస్తున్నప్పుడు మనం అందులోని కాలమ్స్‌ని స్పెసిఫై చేసాం. అండ్ ఆల్సో కాలమ్స్‌ని స్పెసిఫై చేస్తున్నప్పుడు అండ్ దాని తాలూకా డేటా టైప్‌ని కూడా మనం స్పెసిఫై చేసాం. ఇంట్ గాని, వేర్‌కార్ గాని సో, డేటా టైప్‌తో పాటు మనం ఆల్సో సమ్ రిక్వైర్మెంట్స్ ఇచ్చాం. నాట్ నల్ అండ్ ఆటో ఇంక్రిమెంట్ అని. సో, ఇదంతా నేను చేశాను కదా! సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ ఆల్రెడీ క్రియేట్ అయిన టేబుల్స్‌లో మనం డేటానైతే ఇన్సర్ట్ చేస్తాం. సో, ఇన్సర్ట్ చేయడానికి మనం యూజ్ చేయాల్సిన కీవర్డ్ వచ్చేసి ఇన్సర్ట్ ఇంటూ. ఓకే. సో, ఇన్సర్ట్ ఇంటూ నేనైతే ఒక వాల్యూస్‌ని ఇన్సర్ట్ ఈ ఎంప్లాయీ టేబుల్‌లోకి మూవ్ అయితే రికార్డ్ అయితే చేస్తున్నాను. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్. ఏ టేబుల్‌లోకి ఇన్సర్ట్ చేస్తాను? ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీస్. ఎంప్లాయీ టేబుల్‌లో సో, వాల్యూస్. ఏ వాల్యూస్ ఇవ్వాలి? వాల్యూస్. వాల్యూస్ మీన్స్ నథింగ్ బట్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ డిపార్ట్‌మెంట్ అండ్ ఇక్కడ ఐడీ. ఐడీ కూడా ఇవ్వాలండి. బట్ ఇక్కడ మనం ఆటో ఇంక్రిమెంట్ ఇచ్చాం కాబట్టి ఈ కీవర్డ్ ఈ రిక్వైర్మెంట్ దీన్ని బేస్ చేసుకొని ఈ ఐడీ అనేది బై డిఫాల్ట్‌గా ఎస్‌క్యూఎల్ తనకు తాను ఫిలప్ చేసుకుంటుందనమాట. సో, మనం ఇవ్వక్కర్లేదు. మనం ఇంకేమి ఇవ్వాలి వాల్యూస్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డిపార్ట్‌మెంట్. చూడండి ఈ ఆటో ఇంక్రిమెంట్ అవ్వడం వల్ల మనకనేది కొంచెం శ్రమ తగ్గింది కదా! సో, అందుకు ఈ ఆటో ఇంక్రిమెంట్ అనేది మనకి హెల్ప్ అవుతుందనమాట. సో, ఇప్పుడు మనం చేయాల్సిన ఫీల్డ్స్ ఓన్లీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డిపార్ట్మెంట్ ఓన్లీ. సో, ఇక్కడ నేను ఫస్ట్ నేమ్, కామా, లాస్ట్ నేమ్, కామా, డిపార్ట్మెంట్. ఓకే. డిపార్ట్మెంట్. సో, ఈ టేబుల్‌లో ఈ కాలమ్స్‌కి నేను ఏ వాల్యూస్ ఇవ్వాలనుకుంటున్నాను? వాల్యూస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్. ప్రభాస్ అనే నేమ్ అయితే నేను ఇన్సర్ట్ చేశాను. ప్రభాస్. ఓకే. కామా రాజు. రాజు. కామా ఆర్టిస్ట్. డిపార్ట్మెంట్ ఆర్టిస్ట్. ఆర్టిస్ట్. బ్రాకెట్ క్లోజ్. కాలమ్. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తే నాకు సక్సెస్‌ఫుల్‌గా ఒక రికార్డ్ అనేది ఎంప్లాయీ టేబుల్‌లో క్రియేట్ అవుతుంది. ఓకే. సో, చూడండి. ఎంప్లాయీ టేబుల్ మనకిక్కడ అవుట్‌పుట్ చెక్ చేసుకున్నట్టయితే సక్సెస్‌ఫుల్ అని చెప్పేసి మనకొక ఐడెంటిఫై అవుతుంది. సో, చూడండి గ్రీన్ కలర్ వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని ఎంప్లాయీ టేబుల్‌ని ఎగ్జిక్యూషన్ చేస్తే నాకు ఈ టేబుల్‌లో ఉన్న కాలమ్స్ మొత్తం చూపిస్తుందనమాట. సో, చూడండి. నేను ప్రీవియస్‌గా కొన్ని రికార్డ్స్ అయితే క్రియేట్ చేశాను. బట్ అగైన్ చూడండి. ప్రభాస్, రాజు, ఆర్టిస్ట్. నాకు ప్రభాస్ వద్దు. ప్రభాస్ ప్లేస్‌లో మహేష్, రాజు ప్లేస్‌లో బాబు. ఓకే. సో, ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూషన్ చేస్తే నాకిక్కడ న్యూ రికార్డ్ ఇక్కడ చూడండి మనం ఐడీ ఇవ్వలేదు. ఐడీ వాల్యూ ఇవ్వకుండా మనకి క్రియేట్ అవుతుంది. ఎందుకు క్రియేట్ అవుతుందంటే మనం ఆటో ఇంక్రిమెంట్ అనే రిక్వైర్మెంట్ ఇచ్చాం కాబట్టి బై డిఫాల్ట్‌గా అది ఎస్‌క్యూఎలే ఇస్తుందనమాట. సో, చూడండి వన్స్ అగైన్ దీన్ని నేను ఎగ్జిక్యూషన్ చేస్తే చూడండి ఫోర్త్ రికార్డ్‌లో మహేష్ బాబు ఆర్టిస్ట్ అనేది వచ్చిందండి. అండ్ ఆల్సో ఇప్పుడు మనం ఏం చేసాం ఒక టేబుల్‌లో డేటానైతే ఇన్సర్ట్ చేసాం కదండీ! బై స్పెసిఫైయింగ్ ద కాలమ్స్. కాలమ్స్‌ని ఇక్కడ స్పెసిఫై చేశాను చూడండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డిపార్ట్మెంట్ ఇవన్నీ కాలమ్స్ మనం పర్టిక్యులర్‌గా ఈ సింటాక్స్‌లో స్పెసిఫై చేసాం. బట్ ఇప్పుడు మనకి ఇంకో మెథడ్ కూడా ఉంది. ఇంకో మెథడ్ ఏంటంటే ఈ కాలమ్స్‌ని స్పెసిఫై చేయకుండా మనం టేబుల్‌లో డేటానైతే ఇన్సర్ట్ చేయొచ్చు. అది ఎలా ఇన్సర్ట్ చేయొచ్చో చెక్ చేద్దాం.
అగైన్ ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ ఇంటూ అండ్ ఏ టేబుల్ ఎంప్లాయీ టేబుల్ కదా! ఎంప్లాయీ టేబుల్‌లో మనం ఇప్పుడు దీన్ని స్పెసిఫై చేయకుండా ఈ వాల్యూస్ అనేవి ఇస్తున్నాం. ఓకే. వితిన్ బ్రాకెట్ ఇప్పుడు మహేష్ బాబు అయిపోయింది కదా! మనం ఇంకేం పేరిద్దాం? ఆహ్, రవితేజ ఓకే. రవి, కామా, తేజ, కామా, ఆర్టిస్ట్. ఆర్టిస్ట్. బ్రాకెట్ క్లోజ్, కాలమ్. ఓకే. సో, ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తే నాకు ఎర్రర్స్ అనేది వస్తుందనమాట. సో, చూడండి ఇక్కడ మనకి రవి కింద అండర్‌స్కోర్ వస్తుంది కదా! రెడ్ కలర్‌ది. దీని అర్థం ఏంటంటే మన సింటాక్స్ అనేది రాంగ్. ఎందుకు రాంగ్ అంటే ఇక్కడ మనం వాల్యూస్ అని కీవర్డ్ అని ఇచ్చాం. సో, దీనికి మనం చెప్పాలనమాట. ఈ టేబుల్‌కి ఇవి వాల్యూస్ అని. సో, దానికి మనం యూజ్ చేసే కీవర్డ్ వాల్యూస్. ఓకే. చూడండి ఇప్పుడు మనకనేది ఇక్కడ తగ్గింది ఎర్రర్. సో, ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూషన్ చేస్తే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. ఇటు కాలమ్ కదండీ! ఎర్రర్ అనేది వస్తుంది. ఆ ఎర్రర్ దేనికొస్తుందో నేనైతే మీకు ఫస్ట్ దీన్ని రన్ చేసాక ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇక్కడ చూడండి. ఇన్సర్ట్ ఇంటూ కోడ్ యూ హావ్ అన్ ఎస్‌క్యూఎల్ సింటాక్స్ ఎర్రర్ అని వస్తుంది. ఓకే. మనం అగైన్ దీని కోడ్‌ని చెక్ చేస్తే ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీస్ వాల్యూస్ రవి, తేజ, ఆర్టిస్ట్. ఇక్కడ చూడండి నేను కాలమ్ అనేది క్లోజ్ చేయలేదు. ఐ మీన్ కొటేట్ అనేది క్లోజ్ చేయలేదు. అందుకని నాకు ఎర్రర్స్ అని వస్తుంది. అగైన్ దీన్ని నేను రన్ చేస్తే నాకు ఇంకో ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. అది మోస్ట్ ఇంపార్టెంట్ ఎర్రర్ అనమాట. ఓకే. సో, చూడండి. ఇక్కడ మీరు బాగా గమనించినట్టయితే కాలమ్ కౌంట్ డస్ నాట్ మ్యాచ్ వాల్యూ. ఎందుకంటే మనం ప్రీవియస్‌గా ఐడీ కాలమ్ అనేది ఇవ్వలేదు. ఈ ఐడీ కాలమ్ ఇవ్వకుండా మనం ఏం చేసాం కాలమ్స్‌ని స్పెసిఫై చేసాం. సో, ఫస్ట్ నేమ్‌కి కంపల్సరీగా ఈ మహేష్ అనే రికార్డ్ ఎళ్తుంది. లాస్ట్ నేమ్‌కి కంపల్సరీగా బాబు అనే రికార్డే ఎళ్తుంది. బట్ ఇక్కడ మనం వన్స్ స్పెసిఫై చేయలేదో ఈ రవి అనే రికార్డ్ మనకి ఐడీ కాలమ్‌కి వెళ్ళిపోతుంది. ఓకే. అండ్ తేజ అనే రికార్డ్ ఫస్ట్ నేమ్‌గా, ఆర్టిస్ట్ అనే రికార్డ్ లాస్ట్ నేమ్‌గా వెళ్తుంది. బట్ మనకేంటి ఐడీ కాలమ్ షుడ్ బి ఇంటిజర్ వాల్యూ, న్యూమరికల్ వాల్యూ. బట్ ఇది క్యారెక్టర్స్ కదండీ! సో, అందుకే మనకి ఎర్రర్స్ వస్తుంది. సో, ఇలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే ఈ ఇలాగ కాలమ్స్‌ని స్పెసిఫై చేయలేనప్పుడు బై డిఫాల్ట్ వాల్యూ ఇవ్వాలండి. డిఫాల్ట్ డిఫాల్ట్ ఓకే. డిఫాల్ట్ ఇస్తే ఈ కీవర్డ్‌ని దీని మీనింగ్ ఏంటంటే దీనికి ఏదైతే మనం టేబుల్ క్రియేట్ చేసినప్పుడు రిక్వైర్మెంట్స్ ఆర్ స్పెసిఫికేషన్స్ చేసామో బై డిఫాల్ట్ థింగ్‌గా దాన్ని బేస్ చేసుకొని బై డిఫాల్ట్ వాల్యూ అనేది తీసుకుంటదనమాట. సో, దీన్ని వన్స్ నేను ఎగ్జిక్యూషన్ చేస్తే నాకు రవితేజ అనే రికార్డ్ అయితే మన టేబుల్‌లోకి వస్తుంది. ఓకే. సో, చూద్దాం. చూడండి సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ అయింది. ఇప్పుడు నేను దీన్ని ఎంప్లాయీస్‌ని రన్ చేస్తే చూడండి రవి, తేజ, ఆర్టిస్ట్. సో, మనకైతే రికార్డ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ అయిపోయింది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ కిందకి చూసుకోవడం కష్టం వస్తే మనం దీన్ని మార్చుకోవచ్చనమాట. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మనకున్న అడ్జస్ట్‌మెంట్ బట్టి మనం ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే. సో, సో, ఇదండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్సర్టింగ్ రికార్డ్స్ ఇంటూ అవర్ టేబుల్స్ ఆర్ డేటాబేస్. సెషన్ ప్రీవియస్‌గా మనం ఏం డిస్కస్ చేసామంటే, మనమైతే ఒక డేటాబేస్‌నైతే క్రియేట్ చేసి, ఆ డేటాబేస్‌లో కొన్ని టేబుల్స్ అయితే క్రియేట్ చేసాం. అండ్ ఆల్సో ఫ్యూ రికార్డ్స్ మాత్రమే దాంట్లో మనం ఇన్సర్ట్ అయితే చేసాం. బై యూజింగ్ ఇన్సర్ట్ ఇంటూ కీవర్డ్ ఓకే. బట్ ఈరోజు మన జాయిన్స్ కాన్సెప్ట్ కదండీ! సో, నేను దీన్ని బెటర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే, నా దగ్గర ఉన్న టేబుల్స్‌లో కొంచెం మేజర్ రికార్డ్స్ అనేవి కావాలి. సో, దానికి నేనేం చేస్తానంటే, మనం ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నాం కదా! ఇంట్రో అండర్‌స్కోర్ ఎస్‌క్యూఎల్ ఈ డేటాబేస్‌ని యూజ్ చేసి మన ఈరోజు కాన్సెప్ట్ అయితే డిస్కస్ అయితే చేద్దాం. ఓకే. సో, నేను ఈ డేటాబేస్‌ని యూజ్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సిన కీవర్డ్ ఏంటి యూజ్ ఇంట్రో అండర్‌స్కోర్ ఎస్‌క్యూఎల్. సో, ఇది నేను ఎగ్జిక్యూషన్ చేస్తే మన డేటాబేస్ అనేది సెలెక్ట్ అయింది. ఓకే. సో, ఇప్పుడు మన కాన్సెప్ట్ జాయిన్స్ కదండీ! ఆ జాయిన్స్ కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు మన దగ్గరున్న టేబుల్స్‌లో ఉన్న రికార్డ్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఓకే. సో, నేను ఇంట్రో అండర్‌స్కోర్ ఎస్‌క్యూఎల్‌లో మన దగ్గర మొత్తం 4 టేబుల్స్ ఉన్నాయి. కస్టమర్స్ అనే టేబుల్ ఉంది. ఎంప్లాయీస్, ఆర్డర్స్ అండ్ ప్రొడక్ట్స్. సో, నేనేం చేస్తానంటే కస్టమర్స్, ఎంప్లాయీ ఈ 2 టేబుల్స్‌ని బేస్ చేసుకొని ఈ జాయిన్స్ అనే కాన్సెప్ట్ అయితే డిస్కస్ చేస్తాను. సో, దానికి మనం ఏ రికార్డ్స్ అనేవి అయితే చెక్ చేద్దాం.
సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. సో, చూడండి ఈ కస్టమర్స్ టేబుల్. ఈ కస్టమర్స్ టేబుల్ వచ్చేసి మనకి ఫస్ట్ టేబుల్ అండి. ఓకే. కస్టమర్స్ టేబుల్ వచ్చి ఫస్ట్ టేబుల్, సెకండ్ టేబుల్ ఎంప్లాయీస్ కదా! సో, సెకండ్ టేబుల్ వచ్చేసి ఎంప్లాయీస్. సో, ఓకే. ఈ కస్టమర్స్ టేబుల్ అనేది మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది. అండ్ ఆల్సో ఈ ఎంప్లాయీస్ టేబుల్ అనేది రైట్ సైడ్ ఉంది. సో, ఈ లెఫ్ట్, రైట్ అనేది గుర్తుపెట్టుకోండి. కస్టమర్స్ టేబుల్ లెఫ్ట్, ఎంప్లాయీస్ టేబుల్ రైట్. ఎందుకంటే మనం లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్ వర్క్ చేస్తున్నప్పుడు మనకి ఈ లెఫ్ట్, రైట్ ఐడెంటిఫై అవ్వాలనమాట. అంటే మనకి ఐడియా ఉండాలి. లెఫ్ట్ టేబుల్‌లో ఏ వాల్యూస్ ఉన్నాయి, రైట్ టేబుల్‌లో ఏ వాల్యూస్ ఉందని. ఓకే. అండ్ ఆల్సో మనకి ఎంప్లాయీస్ టేబుల్‌లో సెకండ్ టేబుల్‌లో టోటల్‌గా మనకి 10 రికార్డ్స్ అయితే ఉన్నాయి. 9 రికార్డ్స్ ఉంటూ 10థ్ రికార్డ్‌లో నల్ వాల్యూస్ ఉన్నాయి. ఓకే. ఈ నల్ వాల్యూస్ కూడా గుర్తుపెట్టుకోండి. నల్ వాల్యూస్ అయితే ఉన్నాయి ఎంప్లాయీ టేబుల్‌లో. అండ్ ఆల్సో కస్టమర్ టేబుల్‌లో మన దగ్గర టోటల్‌గా 31 వాల్యూస్ ఉన్నాయి. అండ్ ఆల్సో 30 ఫస్ట్ రో వచ్చేసి నల్ వాల్యూస్. అండ్ ఆల్సో మనకి 29 అండ్ 25 ఇవి కూడా నల్ వాల్యూస్ ఉన్నాయి. నల్ వాల్యూ లేకుండా అన్ని రోల్స్ ఫిల్ చేసినవి ఎన్నున్నాయి? 1, 2, 3 31 నుంచి 3 తీయగా మన దగ్గర టోటల్‌గా 28 రోస్ అనేవి ఉన్నాయి. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ జాయిన్స్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ మే మనకి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే జాయిన్స్‌లో అన్ని జాయిన్స్‌కి సేమ్ సింటాక్స్ యూజ్ చేసాం. ఎక్కడ మార్చక్కర్లేదు. బట్ మనకి ఎక్కడ చేంజ్ అవుతుందంటే మన రిక్వైర్మెంట్‌కి తగ్గట్టు మనం ఏ వాల్యూస్ చూడాలనుకుంటున్నామో దానికి తగ్గట్టు మనం లెఫ్ట్ యూజ్ చేస్తామా? రైట్ యూజ్ చేస్తామా? లేదంటే ఇన్నర్ జాయిన్ యూజ్ చేస్తామా? అనేదైతే మనం డిసైడ్ చేసుకొని వర్కౌట్ అయితే చేస్తాం. ఓకే. సో, ఫస్ట్ నేను జాయిన్ కాన్సెప్ట్. జాయిన్ ఈస్ నథింగ్ బట్ ఇన్నర్ జాయిన్ ఉంది. సో, నేమింగ్ మాత్రమే డిఫరెంట్. బట్ జాయిన్ ఉన్న, ఇన్నర్ జాయిన్ ఉన్న 2 ఒకటే. సో, ఇంక మనం సింటాక్స్‌లోకి పోతే మనం సెలెక్ట్ ఫ్రమ్ ఎంప్లాయీస్ ఫస్ట్ నేనైతే సింటాక్స్ రాసి తర్వాత మీకు ఆ సింటాక్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈచ్ లైన్ కస్టమర్స్ ఆన్ ఎంప్లాయీస్ డాట్ ఐడీ కస్టమర్స్ డాట్ ఎంప్లాయీ అండర్‌స్కోర్ ఐడీ. ఓకే. సో, ఇదండి మన సింటాక్స్. నేను ఫస్ట్ దీన్ని ఎగ్జిక్యూషన్ చేసి ఈ సింటాక్స్‌నైతే మీకు వివరిస్తాను. ఓకే. సో, చూడండి. ఈ 2 టేబుల్స్‌ని కస్టమర్స్, ఎంప్లాయీస్ ఈ 2 టేబుల్స్‌ని జాయిన్ చేయగా మనకొచ్చే వాల్యూస్ అండి ఇదండి. ఈ రికార్డ్ అయితే మనకొస్తుంది. సో, ఈ అవుట్‌పుట్ మనం చెక్ చేస్తే సో, చూడండి. నాన్సీ, ఆండ్రూ, జెనెట్, మైకేల్, రోబర్ట్ ఇలా వాల్యూస్ అయితే చూపిస్తున్నాయి. బట్ మనకి చూడండి నల్ వాల్యూస్ అనేవి ఎక్కడ చూపించట్లేదు. నల్ వాల్యూస్ చూపిస్తుందా? చూపించట్లేదు కదా! బట్ మనకి నార్మల్‌గానే టేబుల్‌లో నల్ వాల్యూస్ ఉన్నాయి. ఎంప్లాయీస్ టేబుల్‌లో ఒక నల్ వాల్యూ ఉంది. అలానే కస్టమర్స్ టేబుల్‌లో కూడా నల్ వాల్యూస్ ఉన్నాయి. బట్ మన జాయిన్స్ కాన్సెప్ట్ యూజ్ చేసేటప్పుడు మాత్రం మనకి నల్ వాల్యూస్ రావట్లేదు. అది ఎందుకు రావట్లేదు అంటే జాయిన్స్‌లో మనకి జాయిన్స్‌కి లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్‌కి ఒకటే డిఫరెన్స్ అండి. జాయిన్స్ అయితే మనకి ఆల్ రోస్ అంటే ఏదైతే రోస్ మ్యాచింగ్ అవుతున్నాయో ఆ రికార్డ్స్ మాత్రమే వస్తాయి. మ్యాచింగ్ అవ్వలేనివి రావండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 టేబుల్స్ నేను మళ్ళీ చూస్తే ఈ ఎంప్లాయీస్ టేబుల్‌లో మనకు మొత్తం ఎన్నున్నాయి? 9 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే. 9 ఈ ఐడీని బేస్ చేసుకొని కదా మనం జాయిన్ చేస్తున్నాం ప్రైమరీకి. ఈ ప్రైమరీకి అంటే 1, 2, 3, 4, 9 ఈ ఐడీ అంటే 1, 2, 3, 4, 9 ఉంది. ఈ కస్టమర్స్ టేబుల్‌లో ఆ ఎంప్లాయీ ఐడీగా మనం ఫారిన్ కీగా పెట్టాం. సో, ఇందులో గూడా 1, 2, 3, 9 మాత్రమే చూపిస్తుందండి. మనకి 9 అనేది వాల్యూ మనం ఇవ్వలేదు. బట్ డిఫాల్ట్‌గా నల్ అనేది ఉంది. ఈ నల్ వాల్యూ అనేది రాదు. ఎందుకంటే ఇక్కడ 9 వరకు మాత్రం చూపిస్తుంది. ఏదైతే రికార్డ్స్ మ్యాచ్ అయితాయో, ఆ రికార్డ్స్ మాత్రమే మనకి జాయిన్స్‌లో వస్తదండి. సో, అదేసి మీరు గుర్తుపట్టుకోండి. ఓన్లీ మ్యాచింగ్ ఐటెమ్స్ మాత్రమే వస్తాయి. మనకి బై డెఫినిషన్ పరంగా కూడా మ్యాచింగ్ అనే వర్డ్ అయితే ఉంటుంది. ఆ డెఫినిషన్ నేనది మీకు అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అట్ ది ఎండ్ ఆఫ్ ది క్లాస్‌కి నేను మీకు ఈ 3 డెఫినిషన్స్ జాయిన్స్ డెఫినిషన్, ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్. సో, ఈ 3 డెఫినిషన్స్ కూడా మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇదండి. దిస్ ఈస్ ఆల్ అబౌట్ జాయిన్స్. ఓకే. సో, ఇక నేను ప్లేస్‌లో ఇన్నర్ జాయ్ అని ఇచ్చాననుకోండి. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. 2 మనకి సేమ్ అవుట్‌పుట్టే ఇస్తాయి. సో, చూడండి సేమ్ అవుట్‌పుట్ అయితే ఇచ్చాయి.
ఓకే. బట్ నల్ వాల్యూస్ అనేవి రావు. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే, ఇక నల్ వాల్యూస్ రావట్లేదంటే అర్థం నల్ వాల్యూస్‌ని రిమూవ్ చేసుకొని మనకైతే ఈ రికార్డ్స్ అనేవి వచ్చాయి. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే లెఫ్ట్ జాయిన్. లెఫ్ట్ జాయిన్ ఈస్ నథింగ్ బట్ లెఫ్ట్ టేబుల్. కస్టమర్స్‌లో ఆల్ వాల్యూస్ నాకు రావాలి. అట్ ద సేమ్ టైమ్ ఎంప్లాయీస్ టేబుల్‌లో కూడా ఆ వాల్యూస్ మ్యాచ్ అయిన నల్ వాల్యూస్ ఉన్నా లేకపోయినా నాకు అవసరం లేదు. నాకు ఈ టేబుల్‌లో ఏవైతే ఉన్నాయో ఆ టేబుల్‌లో కూడా అవే రావాలి అనేది కాన్సెప్ట్ అయితే వస్తుందండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్నర్ జాయిన్‌లో మనకి నల్ వాల్యూస్ రాలేదు కదా! ఇప్పుడు లెఫ్ట్ జాయిన్ ఏంటంటే లెఫ్ట్ జాయిన్ ఈస్ నథింగ్ బట్ కస్టమర్స్ టేబుల్‌ని బేస్ చేసుకొని మనం వర్క్ చేస్తున్నాం. లెఫ్ట్ జాయిన్. ఓకే. దీన్ని నేను ఎగ్జిక్యూషన్ చేస్తే చూడండి మనకి ఇప్పుడు నల్ వాల్యూస్ అనేవి వస్తాయి. ఓకే. సో, ఇదండి. ఇది ఈ టేబుల్. చూడండి ఇప్పుడు మనకి నల్ వాల్యూస్ వచ్చాయి. మీరు గమనించారో లేదో చూడండి నల్ వాల్యూస్. ఓకే. నల్ వాల్యూస్ ఈస్ నథింగ్ బట్ కస్టమర్ టేబుల్‌లో ఆల్ వాల్యూస్‌ని అయితే మనం ఇండికేషన్ చేస్తుందండి. సో, ఇది కస్టమర్ టేబుల్. ఇది ఎంప్లాయీ టేబుల్. ఓకే. సో, చూడండి. ఈ కస్టమర్ టేబుల్‌లో ఈవెన్ నల్ ఉన్నా సరే, మనకి ఈ ఎంప్లాయీస్ టేబుల్‌లో వాల్యూస్ అనేది వస్తున్నాయి. ఓకే. సో, అదండి. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నల్. అంటే నాకు రైట్ టేబుల్‌లో ఏ వాల్యూస్ ఉన్నాయో లేదో అనవసరం. నాకు లెఫ్ట్ సైడ్‌లో ఏవైతే ఉన్నాయో అలాగే అన్నీ వచ్చేయాలి అనేదైతే కాన్సెప్ట్. ఆ విధంగా వర్క్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇప్పుడు రైట్ టేబుల్ ఏముంది మనకి ఎంప్లాయీ. ఇక లెఫ్ట్‌ని యూజ్ చేసుకున్నప్పుడు మనకి లెఫ్ట్ టేబుల్‌లో నల్ వాల్యూస్ రాలేదు. ఓకే. బట్ ఇప్పుడు రైట్ టేబుల్‌ని రైట్ జాయిన్‌ని యూజ్ చేస్తే ఈ ఎంప్లాయీ టేబుల్ మనకు ఆల్రెడీ 10థ్ రికార్డ్‌లో నల్ వాల్యూస్ అనేవి ఉన్నాయి. ఓకేనా. సో, ఆ నల్ వాల్యూస్ కూడా ఇక్కడ చూపిస్తూ ఈ రైట్ సైడ్ టేబుల్ ఈస్ నథింగ్ బట్ కస్టమర్స్. ఈ కస్టమర్ టేబుల్‌లో వాల్యూస్ కూడా మనకు చూపిస్తుంది. సో, అదైతే ఒకసారి చెక్ చేద్దాం. రైట్, రైట్. ఓకే. సో, చూడండి. దీన్ని నేను ఎగ్జిక్యూషన్ చేస్తే నాకిక్కడ వాల్యూస్ అనేవి కొంచెం చేంజ్ అయితాయి. సో, చూడండి. ఇది మనకి ఎంప్లాయీ ఐడి చూడండి నల్ వాల్యూస్ వచ్చాయి. నల్ వాల్యూ ఉంది. అండ్ ఎలా వర్క్ చేసిందంటే కస్టమర్స్ ఎంప్లాయీ టేబుల్‌లో రైట్ సైడ్ ఉన్న టేబుల్‌లో నల్ వాల్యూస్ ఉన్నా సరే, నాకు వాల్యూస్ కావాలి అని అనుకుంటే అప్పుడు మనం రైట్ టేబుల్‌ని బేస్ చేసుకొని రైట్ జాయిన్‌ని యూజ్ చేస్తాం. నాకు లెఫ్ట్ సైడ్ కావాలి ఈవెన్ నల్ వాల్యూస్ టోటల్ వాల్యూస్ కావాలి అని అంటే అప్పుడు మనం లెఫ్ట్ టేబుల్ యూజ్ చేస్తాం. లేదు నాకు ఇందులో మ్యాచింగ్ రికార్డ్స్ కావాలి అనంటే, అప్పుడు మనం జాయిన్ ఆర్ ఇన్నర్ జాయిన్ కాన్సెప్ట్ అయితే యూజ్ చేస్తామండి. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జాయిన్స్. సో, ఇప్పుడు మనం ఒకసారి డెఫినిషన్ చెక్ చేస్తే మీకైతే జనరల్‌గా ఫస్ట్‌లోనే నేను డెఫినిషన్ అయితే చెప్పాలి. బట్ నాకేమనిపించిందంటే ఫస్ట్‌లోనే డెఫినిషన్స్ అన్నీ చెప్తే కొంచెం ఆ టాపిక్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉండదేమో అనిపించి ఫస్ట్ నేనైతే డిస్కస్ చేయలేదు. సో, ఇప్పుడైతే డిస్కస్ చేస్తానండి. సో, ఇన్నర్ జాయిన్ మనం ఏం డిస్కస్ చేసాం. ఇన్నర్ జాయిన్ అంటే ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే వచ్చాయి కదా! సో, బై డెఫినిషన్ పరంగా చూసుకున్నట్టయితే రిటర్న్స్ రికార్డ్స్ దట్ హావింగ్ మ్యాచింగ్ వాల్యూస్ ఇన్ బోత్ టేబుల్స్. సో, ఇదే డెఫినిషన్. అంటే చూడండి ఈ టేబుల్‌లో మనకి ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే వచ్చాయి కదా! సో, అక్కడ నల్ వాల్యూస్ ఉన్నా సరే మనకైతే నల్ వాల్యూస్ అనేవి రాలేదు. సో, ఎందుకంటే అక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. సో, అందుకు మనకి మ్యాచింగ్ రికార్డ్స్‌గా రాలేదనమాట. సో, ఈవెన్ ఇన్నర్ జాయిన్ యూజ్ చేసినప్పుడు మనకు ఓన్లీ మ్యాచింగ్‌వే వచ్చాయి. అండ్ లెఫ్ట్ జాయిన్ ఆర్ లెఫ్ట్ ఔటర్ జాయిన్ 2 ఒకటే. సో, దీన్ని మనం యూజ్ చేసినప్పుడు ఏంటి లెఫ్ట్ టేబుల్‌లో ఆల్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ వచ్చేసాయి. ఈవెన్ నల్ వాల్యూస్ ఉన్నా సరే రైట్ టేబుల్‌తో సంబంధం లేకుండా మ్యాచ్ అయినా, మ్యాచ్ అవ్వకపోయినా నాకు లెఫ్ట్ టేబుల్‌లో ఆల్ వాల్యూస్ అయితే వచ్చేయాలి. ఓకే. సో, చూడండి డెఫినిషన్ రిటర్న్స్ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ ది లెఫ్ట్ టేబుల్ అండ్ ది మ్యాచ్డ్ రికార్డ్స్ ఫ్రమ్ ద రైట్ టేబుల్. సో, అదండి. సో, ఇది డెఫినిషన్ పరంగా చూస్తే. అండ్ ఆల్సో రైట్ జాయిన్ డెఫినిషన్ చూస్తే అది కూడా సేమ్ అండి. రిటర్న్స్ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ ద రైట్ టేబుల్ రిటర్న్స్ ఆల్ రికార్డ్స్ ఆఫ్ ద రైట్ టేబుల్ అండ్ ది మ్యాచ్డ్ రికార్డ్స్ ఫ్రమ్ ది లెఫ్ట్ టేబుల్. సో, అదండి. సో, ఈ విధంగా మనం జాయిన్స్ కాన్సెప్ట్ అయితే యూజ్ చేసాం. ఐ హోప్ ఈ ఎస్‌క్యూఎల్ వీడియో వల్ల మీకు కొంత అవేర్‌నెస్ అండ్ కాన్ఫిడెన్స్ వచ్చుంటుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా ఎవరైతే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వలేదో వెంటనే జాయిన్ అవ్వండి. లింక్ అనేది మన డిస్క్రిప్షన్‌లో ఉంది. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ సిరీస్‌లో కలుసుకుందాం. దట్స్ ఆల్. థాంక్ యూ.